ఎవరు హెడ్ క్వార్టర్లో వాళ్ళు కంపల్సరీ ఉండాలి, ఓకే. అబ్జర్వ్ చేస్తుండని అని చెప్పారట ఈఎన్సీ గారికి. ఈఎన్సీ గారు అనడం. ఓకే. ఓకే. సో ఒక డీకి ఒక మండలి వస్తుందేమో మేబీ. డిఈకి ఒక మండలి కాదులే, యాక్చువల్లీ జేఈకి ఒక మండలి అని విన్నాను. కానీ నిన్న ఎందుకంటే చాలా మండల్స్ ఉంటాయి కదా. అదే అది చూడాలి. ఇప్పుడు ఈ పాయింట్ మీదనే డిస్కషన్. డిఈకి ఒక మండలి వచ్చినప్పుడు మనం మొన్న సాధించుకున్న డిఈ స్టేట్ క్యాడర్ అర్థం లేకుండా పోతుంది. ఆ జ్యూరిస్డిక్షన్ తగ్గిపోయి మండల్ క్యాడర్ లో ఉన్న డిఈకి పే స్కేల్ ఫస్ట్ తగ్గిపోతుంది మనకి. అవునా? ఇవన్నీ ఎఫెక్ట్ కొందరు అబ్జెక్షన్ వెళ్తారు కదా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అర్చన మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం ఇప్పుడు అసలు డిఈని మండల్ క్యాడర్ అంటున్నారు మేడం. ఇప్పుడు అప్పుడు మీరు మండల్ క్యాడర్ ఇప్పుడు మీరు అప్పుడు కింద ఈఓపిఆర్డి వాళ్ళు వీళ్ళు అందరు ఈక్వల్ అంటారు. అప్పుడు ఎంపీడీఓ కన్నా తక్కువ పోస్ట్ అంటారు. అప్పుడు ఎంపీడీఓకి డిఈసి కూడా రిపోర్ట్ చేయండి అని చెప్పేస్తారు. అది ఓకే. ఓకే. దట్ హ్యాపెన్స్ మేడం. ప్రజెంట్ యాజ్ పర్ స్కేల్ అయితే ఆర్డీఓ కన్నా హైయర్ క్యాడర్ లో ఉంది. యాజ్ పర్ స్కేల్ బ్యాంక్ ప్రకారం అయితే ఆర్డీఓకి ఈక్వల్ గా అంటాము, కానీ స్కేల్ ప్రకారం అయితే ఆర్డీఓ కన్నా ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే. కాకపోతే ఇప్పుడు మండలికి చేస్తే కనుక జ్యూరిడిక్షన్ బేస్ చేసుకొని ఫర్దర్ గా యాజ్ పర్ జ్యూరిడిక్షన్ చూసుకుంటే సింగిల్ మండల్ కాబట్టి కార్గో ప్రొవిజన్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వితిన్ మండల్ అయితే 4 వీలర్ కూడా అలో చేయరు. ఒక పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం కూడా వితిన్ మండల్ అయితే 4 వీలర్ కూడా ఛాన్స్ ఉండదు. ఎగ్జాక్ట్లీ దినేష్ గారు. దట్ ఈస్ హలో చెప్పండి. అర్చన మేడం మాట్లాడే వాళ్ళే అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. కొద్దిగా మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తున్నాయి, అందుకని వేరేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇట్లా జరిగితే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి అబ్జెక్షన్ చెప్తారు. వీళ్ళు మండల్ లెవెల్లో పని చేసుకుంటూ స్టేట్ క్యాడర్ పోస్ట్ పెట్టుకుని ఆ శాలరీస్ తీసుకుంటున్నారు అని లీగల్ గా అప్రోచ్ అయ్యే డేంజర్ ఉంటుంది. ఓకే, మన వాళ్ళు అంతవరకు ఓనంటున్నారు. అదే మరి ఇవన్నీ రిపర్కషన్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా. అందుకనే అసోసియేషన్స్ ని ఇన్వాల్వ్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఇవన్నీ అందరూ చెప్పగలుగుతారు పాయింట్స్. సీనియర్స్ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఏది లేకుండా వన్ సైడెడ్ గా రీఆర్గనైజేషన్ చేసేస్తున్నాము అని అంటే వాళ్ళు బాగానే ఉంటారు, పైన వాళ్ళకి ఏముంది, వాళ్ళకి పని అవ్వడమే ముఖ్యం. తర్వాత బాధపడాల్సింది ఫ్యూచర్ జనరేషనే కదా. యాక్చువల్లీ సార్ మనం యాజ్ పర్ స్కేల్ చూసుకొని సెక్షన్ ఆఫీసర్ కి 4 వీలర్ ప్రొవైడ్ చేయాలి అని అడిగే స్టేజ్ నుంచి డీకి స్టార్ ఉంటుందా లేదా అని మాట్లాడుకునే స్టేజ్కి వచ్చేసాం. అదే కదా ప్రాబ్లం దినేష్. సో దీని మీద కొద్దిగా మనం మిగతా అసోసియేషన్స్ తో కూడా కలిసి ఈఎన్సీతో మాట్లాడాలి మేడం. రమ మేడం, వాట్ ఐ ఫీల్ ఈస్, మీరు ఒకసారి ఏఎస్ఎన్ సార్ తోటి అండ్ మిగతా అసోసియేషన్ మెంబర్స్ తోటి మాట్లాడితే వి విల్ ఆల్సో జాయిన్. తిరుమల అన్న. హలో తిరుమల అన్న. నాకు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ అందరు అసోసియేషన్ తో మాట్లాడేటప్పుడు ఈ మధ్య ఏంటంటే కొంచెం మన ఏఈస్ మీద కానీ మండల్ ఏఈస్ మీద ఇట్లాంటి కొంచెం ఈ పొలిటికల్ గా కొంచెం ఇబ్బంది వస్తుంది బాగా. అంటే ఒక ఇంజనీర్ ని అన్నెసరిగా కొట్టడము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, అది ఒకటి మనం కూడా రిప్రజెంట్ చేయాలన్న. ఒక వాల్యూ లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అంటే కొందరు ఎమ్మెల్యేలు కానీ కొందరు జెడ్పీటీసీ వాళ్ళు ఒక 5 years పీరియడ్ లో ఉంటారు. అన్నెసరిగా వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి మనం వాళ్ళ కింద పని చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. కొంచెం దానివల్ల కూడా మన ఇంజనీర్స్ లో కూడా కొంచెం యూనిటీ తీసుకొచ్చి, అంటే ఎన్ని డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ఉన్నాయో, అంటే దీని మీద ఒక ఎప్పుడన్నా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయాలన్న. తప్పకుండా అన్న. ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినాము, ఇద్దరు జిహెచ్ఎంసి ఏఈలని కొట్టారు ఇక్కడ. అట్లాగే ఐ థింక్ ఆర్డబ్ల్యూఎస్ లోనే ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎండ్బినో ఆదిలాబాద్ నుంచి అట్లా కూడా కొట్టినట్టున్నారు. ఆర్డబ్ల్యూఎస్ కదా. యా
ఆర్డబ్ల్యూఎస్ పబ్లిక్ హెల్త్ లో రెగ్యులర్ గా జరుగుతుంటాయి. కార్పొరేటర్లు అండ్ వార్డ్ మెంబర్లు మున్సిపల్ జైస్ మీద కొంచెం మాటలు తిట్టుకోవడము అలా పబ్లిక్ హెల్త్ లో బాగా జరుగుతుంటాయి ఇట్లాంటి ఇష్యూస్. అండ్ అయితే ఇక్కడ పిఆర్ ఒక అండ్ ఆర్డబ్ల్యూఎస్ లో కూడా జరుగుతాయి, పబ్లిక్ రిలేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అట్లా కాదు దినేష్ గారు, ఇందులో ఒక పాయింట్ ఆఫ్ థాట్ ఏంటంటే నేను చెప్తాను, నేను కరెక్టో కాదో మీరు చెప్పండి, బికాస్ సీరియస్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరు మండల్ పరిషత్ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలి కదా? కాదు, పిఆర్ ఇంజనీర్ RWS చేస్తాడు, ఆర్డబ్ల్యూఎస్ కాదు, చేయరు. కాదు కాదు పిఆర్ ఇంజనీర్ చేస్తారు, ఆర్డబ్ల్యూఎస్ చేయరు. ఓకే, అయితే అంటే నేను కొన్ని మండల్ మీటింగ్స్ లో చూశాను ఆర్డబ్ల్యూఎస్ అండ్ పిఆర్ఏస్ మీద ఎవరే ఒక్కోసారి వాళ్ళు. నమస్తే నమస్తే, చెప్పనా? హలో రామకృష్ణ వినిపిస్తుంది సార్, వినబడుతుంది. చెప్పండి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీకాల్ మోషన్ పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉంది, వాళ్ళు రికమెండ్ చేస్తే ఆ ఏఈని సస్పెండ్ చేయడం కానీ లేదా రిమూవ్ చేయడం కానీ, అంటే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ. నేను మండల్ లెవెల్లో పనిచేసినప్పుడు నేను చూసిన సిచ్యువేషన్స్ అవి. ఎందుకు అట్లా చేస్తారు? ఏఈ ఇస్ నాట్ ఏ మండల్ లెవెల్, అట్లా పరిషత్ పరిధిలో రాడు కదా, వాళ్ళకి ఇండిపెండెంట్ ఆఫీసులు ఉంటాయి, హౌ యూ కెన్ అంటే అట్లా ప్రొవిజన్ ఉంది అని అన్నారు. ఎగ్జాక్ట్లీ నాట్ గాన్ త్రూ. ఇరిగేషన్ అండ్ ఆర్ఎండ్బి వరకు వచ్చేసరికి అట్లాంటిది ఏం లేదు. అయితే సార్, మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. నాకు తెలిసి మీరు 2010 ఆ టైం వరకు చూసుంటారు. అయితే 2010 ముందు చూసుంటారు ఈ సిచ్యువేషన్. ఎందుకు అంటే 2008 లో పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ బైఫర్కేషన్ అయ్యింది, ఒక న్యూ డిపార్ట్మెంట్ గా ఫామ్ అయింది. అంతకుముందు ఎలా ఉండేది అంటే పిఆర్ ఇంజనీర్ అనేవాళ్ళు కాదు, మండల్ ఇంజనీర్ అనేవాడు. సో మండల్ ఇంజనీర్ అనేవారు. హీఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ అండ్ వాళ్ళ డిడిఓ వచ్చేసి ఎంపీడీఓనే. శాలరీ మండల్ నుంచి డ్రా అయ్యేది. సో ఈజ్ డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ మండల్ పరిషత్. సో ఆ టైంలో ఆయన మండల్ పరిషత్ ఎంపీడీఓనే ఆయనకు ఇమ్మీడియట్ బాస్. ఓకే, ఆ సందర్భంలో వాళ్ళకు పిఆర్ఏ పైన ఫుల్లీ అది ఉండేది. 2008 లో డిపార్ట్మెంట్ బైఫర్కేట్ అయినప్పటికీ కూడా సఫిషియెంట్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల పిఆర్ ఇంజనీరే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ గా చేసేవాళ్ళు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైం అదే జరిగేది. అట్లా ఒక 2-3-4 ఇయర్స్ వరకు కంటిన్యూ అయింది. ఒక్కొక్క బ్యాచ్ వస్తున్నా కొద్ది అక్కడ నుంచి బైఫర్కేషన్ అయింది. బైఫర్కేషన్ అయిన తర్వాత మన ఆర్డబ్ల్యూఎస్ కి సపరేట్ ఇంజనీర్స్ ఎప్పుడైతే రావడం ఫుల్ స్ట్రెంత్ వచ్చేసిందో అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇది సపరేట్ ఇంజనీర్. వాళ్ళకు మండల్ శాంక్షన్ లో లేదు, మన డైరెక్ట్ డిప్టీ కంట్రోల్ ఈ పేమెంట్ ఇచ్చేవాడు శాలరీ. సో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ అనేవాడు పిఆర్ లో నుంచి బయటకు వచ్చారు, మన మండల్ పరిషత్ లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ దినేష్ ఫర్ క్లారిఫికేషన్. అంటే జస్ట్ ఏంటంటే మనం ఒకటి ఫ్రూట్ఫుల్ డిస్కషన్. తిరుమల్ గారు వాయిస్ మ్యూట్ అయింది. అదే యాక్చువల్గా ఏంటంటే ఆయన ఏదో డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, సిగ్నల్ బాగాలేనట్టుంది. సో మధు, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు లేరు నాకు తెలిసి. 13 members ఉన్నారు మొత్తం. మరి అజెండా స్టార్ట్ చేసుకుందాం. ఒక్కొక్కళ్ళని ఒకసారి హలో చెప్తే కొత్త మెంబర్స్ కి. భూమన్న ఒకళ్ళు జాయిన్ అయ్యారు, నరేష్ కుమార్, ప్రేమ్ రాజ్ అండ్ సాయి తరుణ్ గారు జాయిన్ అయ్యారు జిహెచ్ఎంసి నుంచి. ఒక్కసారి వాళ్ళని సాయి తరుణ్ గారు హలో చెప్పండి. హలో చెప్పండి. హలో, హాయ్. మీ దగ్గర హలో సాయి తరుణ్ గారు వినిపిస్తుందా? మధు నువ్వు టేకప్ చేయి మధు, నేను సైలెంట్ ఉంటాను కొంచెం. సాయి తరుణ్, ఏ డిపార్ట్మెంట్ అండి మీది?
పబ్లిక్ జిహెచ్ఎంసీ చేస్తాను. పబ్లిక్ హెల్త్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ మధు సార్ మీ వాయిస్ సరిగా రావట్లేదు, కొంచెం ఆడిబుల్ గా వచ్చేలా మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి. హలో ఇప్పుడు హలో ఓకే ఓకే. నేను కూడా అవుట్ ఆఫ్ హోమ్ వేరే ఇంట్లో నుంచి మాట్లాడుతున్నా, నా హెడ్ ఫోన్స్ లేవు అందుకని. ఓకే వినిపిస్తుందా? వినిపిస్తుంది మధు. యా రామకృష్ణ ఏంటి ఇప్పుడు మన ఎజెండా నువ్వే చెప్పాలి. ఓకే, అంటే నా వాయిస్ క్లారిటీగా ఉందా? యా మంచిగా ఉంది, మాట్లాడండి మీరు. ఓకే ఓకే సరే. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈవెన్ దో షార్ట్ పీరియడ్ లో మనం ఈ మీటింగ్ ఫ్లోట్ చేసాము, తక్కువ మంది జాయిన్ అయ్యారు. బట్ హవెవర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పర్సన్స్, బికాస్ 1st September 2004 నుంచి మనకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఆ రోజున మనము ఏదో ఒక రకమైన పద్ధతిలో ఇది ఎంప్లాయీస్ వెల్ఫేర్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నిరసన కార్యక్రమం అనేది చేపడుతూ ఉన్నాము. అందులో భాగంగా మనము 2019లో September 1st రోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో పెద్ద ఎత్తున సభ చేశాము. ఈసారి కరోనా పాండమిక్ కారణంగా మనం ఏమీ చేయలేకపోతున్నాం కార్యక్రమం. అయితే మనకి ఒక థాట్ ఏమొచ్చింది అని అంటే, ఈ వర్చువల్ మీటింగ్ అనేది ఒక కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎవ్రీబడి విల్ దే జాయిన్ ఆర్ నాట్ అని ప్రిపరేటరీగా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుందామని ఇప్పుడు 4 o'clock పిలిచాము. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హూ జాయిన్ ద మీటింగ్, ఈవెన్ దో షార్ట్ టైంలో ఉన్నా కానీ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా సిపిఎస్ రద్దు అంటే మన మొహం కూడా ఎవరు చూడట్లేదు. సో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి, నాకు సిపిఎస్ రద్దు కాదు, ముందైతే నాకు ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలో అవి ఇవ్వు అని అడగాల్సిందే ఒక మెథడాలజీ. ఇక నేను అన్యాయం అయిపోతున్నా. కామన్ మనము ఇప్పుడు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? పేదలకి ప్రయోజనం కల్పించడానికి. మరి అదే ప్రజలు గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాడు రిటైర్ అయిపోయాక కూడా 1000 రూపాయలతో బతకలేని పరిస్థితి ఉన్నప్పుడు వాడికి ఇల్లు ఎందుకు ఇవ్వకూడదు? ఒక పాయింట్. సెకండ్ ఏమో, సరే ఇవన్నీ కాదు, మినిమం పెన్షన్ లేకుండా ఎట్లా వాడు బతకగలుగుతాడు? థర్డ్ ఏమో, ఎంప్లాయీ హెల్త్ కార్డ్ లేకపోతే వాడికి పెన్షన్ రాదు, సర్వీస్ చేసినందుకు ప్రతిఫలంగా హెల్త్ స్కీమ్ వర్తించదు, అటు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి అతను అర్హుడు కాదు. హౌ హీ విల్ సస్టైన్ ఇన్ ద ఫ్యూచర్ అనేది ఈ ఆలోచన మన విధానాలతోటి మనం అందరిలో రేకెత్తించాలి. ఊరికే సిపిఎస్ రద్దు అంటారు, వీళ్ళకి పొద్దుపోతలేదు. ఎందుకు రద్దు అని అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు మాకు అనే ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. సో ఈ పాయింట్స్ మీద అటాక్ చేస్తూ మనం ఎప్పుడైతే మాట్లాడతామో దెన్ ఒక థింకింగ్ అనేది అందరిలో మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును ఇవేం లేవా వీళ్ళకి అనే ఆలోచన వస్తుందేమో అని మనము లాస్ట్ ఇయర్ నుంచి ఈ మెథడాలజీకి షిఫ్ట్ అయ్యాము. లాస్ట్ ఇయర్ లో కూడా మనం చెప్పాం ఎందుకు మనము వెల్ఫేర్కి వెళ్ళాము. బికాస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ వెల్ఫేర్ ఈవెన్ దో వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఎంతో మంది కాంపిటీషన్ నుంచి గవర్నమెంట్ లో రిక్రూట్ అయ్యి వచ్చాము. మనని ఏదైతే చదువుకున్నామో చదువుకున్న వాళ్ళకి విలువ లేకుండా పోతుంది, వాళ్ళ లైఫ్ కి వాల్యూ లేకుండా పోతుంది, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ లేవు అనే థాట్ కలగాలి అని అంటే ఏమేం లేవు మనకని మనం ప్రాపగేట్ చేసుకోవాలి ప్రాపర్ గా. అందులో భాగంగానే ఒక 4 points పెట్టాము. ఫ్యామిలీ పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, వేరే కొన్ని స్టేట్స్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఈ రోజు కూడా మన దగ్గర ముచ్చట లేదు. ఎన్నో సార్లు మనము టీఎన్జిఓస్ కి కానీ టీజీఓస్ కి కానీ పర్సనల్ గా మన లెటర్ ప్యాడ్ మీద అయ్యా మాకు ఇది లేదు, మీరు చర్చలకు వెళ్ళినప్పుడు దీని ప్రధాన అంశంగా తీసుకొని చర్చించండి. సిపిఎస్ రద్దు తర్వాత ముందు ఎవరైతే సర్వీస్ లో ఉండి చనిపోయిండ్రో వాళ్ళకి బెనిఫిట్ చేయలేకపోతే మనం ఎవరికి చేస్తాం? సిపిఎస్ విధానంలో ఫస్ట్ లోటుపాటు అదే కదా, ఫ్యామిలీ పెన్షన్ అనేది లేదు, తీసేశారు.
సరే ఇది అన్ని సెంట్రల్ ఎంప్లాయీస్ యూనియన్స్ వాళ్ళు వీళ్ళు రిప్రజెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఏపీ గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ కూడా మన తెలంగాణ స్టేట్ లో ఈ ఆర్డర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు, ఎవరు పోయి అడగట్లేదు. చర్చల దాకా పోతే ప్రతిసారి పిఆర్సి ఇదే డిఏ ఇస్తారా, పిఆర్సి ఇస్తారా, లేదా మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా, సర్వీస్ ఏజ్ పెంచుతారా, ఇవే ఉంది. కానీ ఒక అన్యాయం అయిపోయిన ఎంప్లాయీ ఫ్యామిలీని ఎట్లా ఆదుకుందాము అనే ఆలోచన లేదు. ఇప్పుడు అట్లా అంటే కొంతమంది ఒక పాయింట్స్ అన్నారు సీనియర్స్, వాళ్ళకి కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఇస్తున్నారు కదా అన్నారు. బాగుంది, ఫ్యామిలీకి కంపాషనేట్ గ్రౌండ్ మీద ఒక ఉద్యోగం ఇస్తున్నారు. మరి ఈ ఎంప్లాయీ ఇచ్చే జీతం అయితే ఇవ్వట్లే కదా, నువ్వు ఎక్కడన్నా పెట్టి సేమ్ శాలరీ వాళ్ళకి ఇవ్వట్లే కదా. సో అది కూడా వద్దు, నీకు ఆ రైట్ లేదు అని అన్నారు అనుకుందాం. మరి అదే ఎంప్లాయీ ఫ్యామిలీలో అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా 100% ఎడ్యుకేషన్ మన సొసైటీలో లేదు. అన్ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు వాళ్ళకి అఫీషియల్ గా ఉద్యోగం ఇవ్వడానికి కుదరదు. ఏ అటెండర్ పోస్టో ఇవ్వాలన్నా 10th క్లాస్ కావాలి. అట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఇవాళకి ఉన్న ఈ సిస్టంలో. అట్లాంటప్పుడు ఏకపక్షంగా ఫ్యామిలీ పెన్షనే వద్దు అని ఏ రకంగా చెప్పగలుగుతాము? అంటే మనము మన ఎంప్లాయీస్ కి సరైన రీతిలో వాళ్ళకి న్యాయం చేయించడానికి ఒక పద్ధతిలో వెళ్తున్నట్టు అనిపించట్లేదు. కాబట్టి మన అసోసియేషన్ తరఫున ఈ పాయింట్స్ ని ఫోకస్ చేస్తూ మనము ప్రోపగాండా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ అందరి ఒపీనియన్ కోసం ఈరోజు గూగుల్ మీట్ పెట్టాము. సో ఇది మన అసోసియేషన్ మెయిన్ ఎజెండా. మనకి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి, రిటైర్ అయిన వాడు బతకగలిగే అంత మినిమం పెన్షన్ ఫిక్సేషన్ జరగాలి. అసలు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ మీద కరెక్ట్ ఉందా లేదా ఇంకేదైనా పెన్షన్ సిస్టమ్ ద్వారా మాకు న్యాయం చేస్తారా అనే దాని మీద ఒక కమిటీ ఇమ్మీడియట్ గా ఇండిపెండెంట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ తోటి, ఐఏఎస్ ఆఫీషియల్స్ అండ్ ఆల్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంపార్టెంట్ మెంబర్స్ ఒక సబ్ కమిటీ తోటి ఒక గ్రూప్ ఫామ్ చేసి ఈ సిస్టమ్ మీద స్టడీ చేయించాలి. మూడోది ఏంటి అని అంటే మనం అనుకున్నట్టు ఈ ఎంప్లాయీ హెల్త్ కార్డ్ సిస్టమ్ ఫెసిలిటీ సిపిఎస్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఇది ఫ్యూచర్ గురించి కాదు నేను మాట్లాడుతున్నది, ఈ రోజు కూడా రిటైర్ అయిన వాళ్ళకి వ్యాలిడ్ కాదు. వాళ్ళు ఎంప్లాయీ హెల్త్ సిస్టమ్ లో కవర్ అవ్వట్లేదు. వెళ్ళి అడిగితే మీకు ఎంప్లాయీ కార్డే లేదు కదా, వ్యాలిడ్ కాదు కదా, మీకు ఎందుకు వర్తిస్తుంది అని అడుగుతున్నారు. తర్వాత ఇంకా మాకు గవర్నమెంట్ పేదలందరికీ ఇచ్చినప్పుడు ఈ ఉద్యోగులు కూడా పేదలు అయిపోయినప్పుడు వీళ్ళకి రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఇవ్వాలి కదా. కాబట్టి ఆల్రెడీ రిటైర్ అయిపోయిన సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఫెసిలిటీ ఫస్ట్ ప్రియారిటీ కింద కల్పించాలి. ఎందుకు అని అంటే దే ఆర్ సర్వింగ్ ద సొసైటీ కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్ టు డిస్కస్ one by one on these issues and convey your opinion regarding this. Madhu? Yes, ఏదైతే చెప్పాడో రామకృష్ణ, ఐ అగ్రీ విత్ దెమ్. ఎందుకంటే సడన్ గా మనం ఇప్పుడు ఆల్రెడీ మనం 200 days మనం లంచ్ అవర్ డెమాన్స్ట్రేట్ చేసాము మన జిల్లా సౌదా బిల్డింగ్ లో. అప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి కానీ మీద వేరే వ్యక్తులు కానీ పెద్ద రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ రామకృష్ణ చెప్పినట్టు మనము ప్రజలకు కన్వే చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనం ప్రజల కోసం వర్క్ చేస్తున్నాం. ప్రజలే మనకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకోండి, మన శాలరీస్ ఇవ్వకుండా, పిఆర్స్ ఇవ్వకుండా చాలా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలే. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇలా మోటివేట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉన్న ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మా సర్వెంట్, వాళ్ళకు లాంటి అభిప్రాయాలు ఉండవు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఏది ఇచ్చినా కూడా వాళ్ళు ఓకే అన్నారు. ఆ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు నా పరిస్థితిలో. సో మనం ఏం చేయాలంటే ప్రజలను కూడా కొంచెం మోటివేట్ చేయాలి. మనం సైట్లలో ఉంటాం చాలా మంది ప్రజల్లో. రైతులకు ఏంటంటే రైతు బంధు వస్తుంది, వాటర్ వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫెసిలిటేటెడ్. బట్ అది ఎవరి ద్వారా వెళ్తుంది అనేది మనం వాళ్ళకి కన్వే చేసి మన హక్కులను కూడా మనం సాధించుకున్నట్టు మనం ప్రయత్నించాలి. ఆ అవేర్నెస్ లేకనే ఇప్పుడు ప్రజాప్రతినిధులు మన ఇష్టం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అంటే మనకు పిఆర్ఎస్ ఇవ్వకుండా ఇలాంటి సిపిఎస్ దాని గురించి వేరే ఇష్యూస్ లో కూడా మనకి అసలు మన అభిప్రాయాలే తీసుకుంటలేరు. సో మన అసోసియేషన్ ఎందుకు ఏర్పడిందంటే సిపిఎస్ టు ఓపీఎస్కి వెళ్ళడానికి మార్గాలు చూపించాలి. అంటే గవర్నమెంట్ కి వారధిలాగా మనం ఉంటూ ఈ వెల్ఫేర్ చేసుకుంటూ మన ఎంప్లాయీస్ ని చేయాలన్న ముఖ్య ఉద్దేశం మనది. అంతేకాని నాకు ఇమ్మీడియట్ గా ఈ రోజే నాకు సిపిఎస్ ని ఓపీఎస్ అని ఉద్యమాలు చేసి రోడ్ల మీద ఫైట్ చేసి అంత కెపాసిటీ కానీ లేకపోతే అంత మోటివేట్ అయిన వాళ్ళు ఎవరు లేరు.
ఎందుకంటే ఒక రోజు పిలిస్తే వస్తారు, రెండో రోజు మనం డీల్ అవుతారు. అలా కాదు, కన్స్ట్రక్టివ్ వేలో మనం లాస్ట్ టైం September 1st మనం కండక్ట్ చేసాం, బ్యూటిఫుల్ గా అయింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మనకు సపోర్ట్ లేకుండా చాలా తక్కువ మంది హాజరయ్యారు, మీడియా కూడా మనకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఒకవేళ ఆ రోజు చాలా మంది ఎక్కువ మొత్తంలో వచ్చి ఉంటే మీడియా కాన్సన్ట్రేట్ చేసేది. మనం ఒక స్ట్రాటజిక్స్ చెప్పాం ఆ రోజు. రామకృష్ణ ఆ రోజు మీటింగ్ లో చాలా మంచి ఒక, అంటే ఆ రోజు మనకు వాటర్ రిసోర్స్ చైర్మన్ గారు వచ్చారు, ప్రకాష్ రావు, చాలా చాలా మంచిగా విన్నారు, వాళ్ళ సలహాలు కూడా ఇచ్చారు. మీరు ఒక బుక్ తయారు చేయండి, ఇది గవర్నమెంట్ సబ్మిట్ చేద్దాం, మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు వాళ్ళకు పాయింట్ ఎందుకు వచ్చిందంటే, మనం కట్టే కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దానితోని మనం పెన్షన్ ఇవ్వచ్చు అని ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. సో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టే అమౌంట్స్ ఏదో ఎన్పిఎస్ అకౌంట్ లోకి, ఆ అమౌంట్ తోనే మనం ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వచ్చు అని ఒక కన్క్లూజన్ తీసుకొచ్చాం. సో దాని మీద బాగా స్టడీ చేయండి, ఒక బుక్ రాయండి అని మనకు చాలా మోటివేట్ చేశారు. అందుకని చెప్పి మనం ఒక మంచి వేలో, అంటే ఒక ఉద్యమదారి కాకుండా ఉద్యమందారని అవసరం వచ్చినప్పుడు ఉద్యమం కూడా చేద్దాం. ఎందుకంటే మిగతా సంఘాలు చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వీటి మీద ఫైట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి వెళ్దాం. ఇప్పుడు మనకు ఇంజనీర్ వేలో ఆలోచించాలి, ఒక టెక్నికల్ గా ఆలోచించాలి. ఇలా చేస్తే గవర్నమెంట్ కన్విన్స్ వస్తుంది. ఈ సిపిఎస్ దానికి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ప్రజెంట్లీ చూడండి, కొన్ని గవర్నమెంట్స్ తీసేస్తామని క్యాబినెట్ పెట్టి వన్ ఇయర్ నుంచి తిప్పుతున్నారు, దానికి సొల్యూషన్ లేదు. మనం ఏం చేయొచ్చు? ఈ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ని మనం ఎలా కన్విన్స్ చేయాలా, ఆ దృక్పథంతో మనం వర్కౌట్ చేయాలి. దానికి మన అందరి సహకారం కావాలి. సో ఈ పద్ధతిలో ఈ September 1st మనం ఎలా ఉంచుకోవాలంటే, వర్చువల్ గా మన అభిప్రాయాలు క్రోడీకరించి రాబోయే రోజులు ఎలా ఉండాలి మన అసోసియేషన్, అంటే ఒక ఉద్యమనే కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక ఇంజనీరింగ్ ఆలోచించి ఇంజనీరింగ్ మెథడాలజీ దీనికి సొల్యూషన్ తీయగలుగుతామా, మనం ఒక దారి చూపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఎవరండి? మన ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రయాణికులు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసుకునే అధికారం లేదు. మనం అలా ఓడిస్తే మళ్ళీ ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. సో మనం కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి ఎలా కన్వే చేయగలగాలి అనే ఒక మెథడాలజీలో వెళ్ళి మనం ఒక స్ట్రాటజిక్ రిపోర్ట్ తయారు చేసుకొని మన సిపిఎస్ అసోసియేషన్ తెలంగాణ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక మంచి దిక్సూచి లాగా పనిచేయాలని నా ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు September 1st రోజు రామకృష్ణ పిలిపించినట్టుగా మిగతా అసోసియేషన్స్ కూడా పిలిపించాయి, వాళ్ళ మీటింగ్ కూడా అటెండ్ అవుదాము. అది ఈవినింగ్ ఉంది. మనం ప్రోగ్రామ్ ఏదైనా మార్నింగ్ పెట్టేసుకుని వర్చువల్ మీటింగ్, దాంట్లో సలహాలు మనం డిస్కస్ చేసుకుని, ఎందుకంటే మంచి వేలో ఇప్పుడు ఏంటంటే మనం జూమ్ కాల్ ఈ గూగుల్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో మనం కంపల్సరీ ఎవరితో ఇంటరాక్ట్ కాలేము, పెద్ద పెద్ద మాస్ ర్యాలీస్ తీయలేము, గవర్నమెంట్ తెలుపలేము. కాబట్టి నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అసోసియేషన్కి ఏంటంటే, నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ అసోసియేషన్ లో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం వర్చువల్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇలా చేద్దాం, ముందుకు వెళ్దాం అని కొన్ని పాయింట్స్ రాసుకొని ఈ ఇయర్ మొత్తం వర్కౌట్ చేయాలి. రెండోది వచ్చేసి, మనం ట్విట్టర్ ద్వారా ఒక పిలుపునిచ్చారు చాలా అసోసియేషన్స్ అనుకుంటున్నారు. ఆ ట్విట్టర్ ను కూడా మనం వినియోగించుకొని మనం మాస్ గా ఆ ట్విట్టర్ కూడా మెసేజ్ గవర్నమెంట్ వెళ్ళేటట్టు చూడాలి. ఎందుకు ఆ పెట్టే మెసేజ్ కూడా ఎలా ఉండాలంటే కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. నాకు సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలి అని ఒకటే మెసేజ్ పెడితే అసలు పట్టించుకోడు కేసీఆర్. కాబట్టి దానికి అసలు ఎందుకు మనకు కావాల్సిన మెయిన్, ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఒకటి ఉంది, 2-3 కొన్ని చిన్న కోరికలు. ఇప్పుడు చెప్పినట్టు కొంతమంది రిటైర్ అయినప్పుడు వాళ్ళకి మినిమం ఇల్లు కూడా లేదు, మరి వాళ్ళకి ఇల్లు ఫెసిలిటీస్ ఇవ్వండి, లేదా ప్లాట్లు ఇవ్వండి. ఇట్లా మెల్ల కొన్ని అబ్జెక్షన్ చెప్తారే, దానికన్నా బెటర్ ఓపీఎస్ బెటర్ కానీ స్టేజ్కి తీసుకొచ్చేటట్టు మనం ప్రయత్నం కొనసాగిస్తే మనం రిటైర్మెంట్ స్టేజ్కి కంపల్సరీ ఏదో ఒక మనకు మంచి దొరుకుతుందని ఆలోచిస్తాను. ఇంకోటి, హెల్త్ స్కీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎంప్లాయీస్ కి. ప్రైవేట్ ఎంప్లాయీకి ఈఎస్ఐ లాగా మనకు కూడా ఎంప్లాయీ హెల్త్ కార్డు ఉంది, బట్ అది ఎవరు సరిగా వాడట్లేదా, మరి వాళ్ళు తీసుకుంటలేరా, ఎందుకు దాన్ని కూడా పర్యవేక్షించాలి, దాన్ని కూడా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలి. దాంట్లో బ్యాడ్ లక్ ఏంటంటే, సిపిఎస్ ఎంప్లాయీస్ కి రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ హెల్త్ స్కీమ్ కూడా పనికి రాదట, ఆ కార్డు కూడా రాదట. మరి ఎందుకు మనం అంత దౌర్భాగ్యంగా ఎందుకు వర్క్ చేయాలి మరి? సో ఇవన్నీ మనం గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో మన యొక్క కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఒక ప్రాపర్ ఛానల్ వెళ్దామని నా కోరిక. ఏమంటారు రామకృష్ణ, మీరు ఏకీపిస్తారా? మిగతా వాళ్ళు కూడా అభిప్రాయం చెప్తారు నెక్స్ట్. ఓకే మధు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన ఉద్దేశాలు, మనం అనుకున్న ఆశయాల్ని. రియల్లీ ఐ థ్యాంక్ మధుసూదన్ గారు ఫర్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ వండర్ఫుల్ ఒపీనియన్. ఏదైనా మనము సామరస్యపూర్వకంగా మనకేం లేదో చెప్తూ ముందరికి సాగితే విజయం ఎప్పటికైనా మనల్ని వరిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ భూమన్న గారిని వారి ఒపీనియన్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. భూమన్న ఉన్నారా లైన్ లో? కే భూమన్న, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. భూమన్న గారి వాయిస్ వస్తున్నట్లేదు. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ రామకృష్ణ.
సో మేడం ఇప్పుడు గుడ్ మనము ఈవినింగ్ మేడం. యా గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు విజయలక్ష్మి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అండ్ మధుసూదన్ చెప్పినట్టు యాక్చువల్లీ మనకు ఇప్పుడు ఎట్లాగో పెన్షన్ మనం ఇప్పుడు వర్క్ చేస్తున్న రోజులు బాగానే ఉంది. ఇప్పుడు నిన్న మీరు పెట్టిన ఆర్టికల్ చూస్తే ఒక మనిషి 35 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా వాళ్ళకి ఎంత వస్తుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత సాలరీ వస్తుంది, ఎంత అంటే అదే ఎంత పెన్షన్ వస్తుంది అన్న క్యాలిక్యులేషన్స్ చూస్తే అది అందరూ గనక చూస్తుంటే నిజంగా మన పరిస్థితి ఏంటో అర్థం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 35 years ఎవ్రీ మంత్ 7,000 కాంట్రిబ్యూషన్ అని వేశారు. అది కూడా చాలా హయ్యర్ ఎండ్ లో వేశారు. అండ్ 35 years ఈజ్ ఆల్సో లాంగ్ సర్వీస్. అంత సర్వీస్ కూడా ఉండదు. ఆ సర్వీస్ చేస్తే కూడా 9,000 10,000 పెన్షన్ 2039 కి వస్తుంది అంటే దట్ ఈస్ లైక్ చాలా చాలా అంటే అది అసలు కౌంట్ ఆ రోజుకి ఆ 9,000 అంటే ఈ రోజు 1,000 అంత వాల్యూ కూడా ఉంటుందో ఉండదో తెలియదు అసలు. సో అలాంటి పరిస్థితిలో కెన్ యూ ఆల్ హియర్ మీ? హలో, వినబడుతుంది మేడం, చెప్పండి. ఓకే వినపడుతుందా? ఓకే ఓకే యా. సో నేను అనడం ఏంటంటే మీరు చెప్పినట్టు లైక్ వీ నీడ్ టు థింక్ బిగ్. మనం ఇంకా వేరే ఆలోచించి, ఎందుకంటే మనం ఇప్పుడు సరే గవర్నమెంట్ ని మనం అడుగుతున్నాం. అండ్ వన్ థింగ్ ఈజ్ లైక్ రీసెంట్ గా మన స్టేట్ గవర్నమెంట్ కూడా దే హ్యావ్ కమిటీని అంటే కమిటీని పెట్టింది అనుకుంటా కదా మన సిపిఎస్ దాని గురించి అంటే డీటెయిల్స్ కనుక్కోమని. దే హ్యావ్ అపాయింటెడ్ ఏ కమిటీ అనుకుంటా కదా. సో వై నాట్ వి గో అండ్ మనవన్నీ వాళ్ళకి ఇస్తే మన రికమెండేషన్స్ లైక్ అసలు ఏంటి పరిస్థితి సిపిఎస్ అనేది వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ కి తీసుకెళ్తారా అని. మనకి కమిటీ అయితే ఏం ఫామ్ చేయలేదు మేడం. యాజ్ అన్ నౌ ఏపీ గవర్నమెంట్ మాత్రం టక్కర్ గారి నేతృత్వంలో కమిటీ ఫామ్ చేసింది. మన దగ్గర అసలు అది కూడా పట్టించుకోవడం జరగలేదు. లాస్ట్ సండే వచ్చింది కదా, నేను ఇదే వాట్సాప్ లోనే చూసాను. మన తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది అనేసి. అది కమిటీ ఫర్ మన పిఆర్సీది మేడం. పిఆర్సీ కమిటీ కాదు, పిఆర్సీ కమిటీ ఎప్పుడో వేస్తారు కదా లాంగ్ బ్యాక్. సిపిఎస్ కి ఏమీ వేయలేదు. ఫైనాన్స్ వింగ్ లో ఒక అభిప్రాయం సేకరణ చేశారు సిపిఎస్ మీద. దానికి వాళ్ళు అగైనెస్ట్ అని చెప్పేసరికి దానికి మొన్న ఏదో ఆర్టికల్ వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్స్ లో వచ్చింది మొన్న 20. సో ఒక 1 week 10 days బ్యాక్ చూసాము అది. సో కమిటీ కాదండి అది యాక్చువల్ గా అభిప్రాయం లోపల ఫైనాన్షియల్ గా సిపిఎస్ గురించి అభిప్రాయం తీసుకున్నారట. దానికి అగైనెస్ట్ గా చెప్పారని చెప్పేసి రాశారు వాళ్ళంతే. ఓకే, సిపిఎస్ అనుకూలంగా చెప్పారు వాళ్ళు. సిపిఎస్ కంటిన్యూ చేద్దామని గవర్నమెంట్ డిసిషన్ ఇచ్చినట్టు రాశారు. అది మనకి ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు ఏం జరిగింది అనేది. బట్ వాళ్ళు రాసిన వర్డింగ్ అట్లా ఉంది. కమిటీ అయితే లేదండి తెలుసు మనకి. కానీ యాక్చువల్లీ నేను కూడా వేరే సోర్స్ లో కనుక్కుందామంటే ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను కూడా చూసాను. మనం ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చా అంటే అది ఇన్ఫర్మేషన్ దొరకలే ఇక్కడ. యాక్చువల్ గా 23rd ఆగస్ట్ అనేది మనము ఆ జియో ఒకటి ఉంది సార్ మనకి ఇంప్లిమెంటేషన్. సో దానికోసం అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక విధంగా రాసుకున్నారు పేపర్ వాళ్ళు. సో ఎగ్జాక్ట్ ఏంటంటే అది కరెక్ట్ అయితే విషయం మనకు తెలియదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం జరిగింది, సో ఈసారి సిపిఎస్ గురించి ఏం ఆలోచించలేదు వాళ్ళ గురించి అన్నట్టు రాశారు అట్లా అంతే. ఓకే ఓకే. సో బట్ వన్ థింగ్ ఏంటంటే పక్క గవర్నమెంట్ లో కొద్దిగా పాజిటివ్ గా ఉంది. అది ఏం చేస్తారో తెలియదు. అక్కడ ఒక కమిటీ పెట్టారు, గవర్నమెంట్ క్యాబినెట్ లో కూడా అనుకున్నారు తీసేద్దామని చెప్పేసి. అదొకటి, ఢిల్లీ ఒకటి, ఇంకో 3-4 స్టేట్ లో మాత్రం పాజిటివ్ ఉన్నారు ఓపీఎస్ కోసం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు అనుకుంటా. సంథింగ్ హ్యాపెన్. బట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క షేర్ పెంచినట్టు గుర్తు నాకు. మన 10% ఉంది కదా, దాన్ని కొద్దిగా ఎన్హాన్స్ చేశారు గవర్నమెంట్. షేర్ అంటే అది పెంచింది లాంగ్ బ్యాక్ పెంచారు కానీ అది ఎప్పుడు పెంచారు అంటే దాని మీద నేను చెప్తాను. ఎన్ఎంఓపిఎస్ వాళ్ళు లాస్ట్ బిఫోర్ ఇయర్ డిసెంబర్ లో పెద్ద ఎత్తున జంతర్ మంతర్ మైదాన్లో సభ నిర్వహించారు. కేజ్రీవాల్ గారు సీఎం గారు కూడా ఆ సభకి హాజరవడం జరిగింది. సో ఆ మీటింగ్ ని సప్రెస్ చేయడానికి ఏం చేశారని అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదో మీట్ అవుతున్నట్టు డ్రామా చేసేసి చిన్నగా ఒక స్టేట్మెంట్ మాత్రం రిలీజ్ చేశారు.
14% షేర్ పెంచుతున్నాము, సరిపోవట్లేదని భావించి అని చెప్పి పెంచారు. పెంచినట్టే పెంచి రెండు నెలలు అది ఇవ్వగానే కరోనా వచ్చింది, దీన్ని పెండింగ్ లో పెట్టండి, 14% చేయొద్దు అని చెప్పి మొన్న దొంగచాటుగా ఇంకో ఆర్డర్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే ఓకే. సో ఇప్పుడు మన రామకృష్ణ గారు అన్నట్టు లైక్ వి హ్యావ్ ఇప్పుడు సెప్టెంబర్ 1 రోజు అంటే లైక్ పెద్ద ఎత్తున చేద్దాం మన రామకృష్ణ, మనము లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే కూడా మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు మనము సెప్టెంబర్ 1 రోజు ఓన్లీ ఇట్లాగే వర్చువల్ మీట్, కానీ మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ జాయిన్ అయ్యేటట్టు మనం మోటివేట్ చేయగలుగుతామా లేదా, కనీసం ఆన్లైన్ అనేది ప్రిపరేట్ గా పెట్టాము. ఓకే ఓకే. వాట్ డు వి సే అంటే సైట్ లో ఉన్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని గూగుల్ మీట్ కి లాగిన్ అయ్యి మనం మీటింగ్ చేయగలుగుతామా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. మనము ప్రాపగేట్ చేస్తున్నాం కానీ యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ పీపుల్ కి అది వాళ్ళకు అంటే మైండ్ లోకి రీచ్ అవ్వట్లేదో మనసులోకి రీచ్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. మన వాళ్ళే మన సిపిఎస్ ఎంప్లాయీసే దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. అట్లీస్ట్ వాళ్ళు రావాలి. మన సపోర్ట్ చాలా ఉంటే గనక వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ డూ మిరాకిల్స్. కానీ మనము వెన్ వీ కాల్ ఫర్ అ మీటింగ్ అది కూడా మనకు లైక్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు మనము పిలుస్తాము అండ్ సెప్టెంబర్ 1 ఇంకా ఎన్ని రోజులు లేదు, 4 days ఉంది. 4 days ఎక్కడ 2 days. రేపు ట్యూస్డే రోజే ఫస్ట్, రేపు మండే ఎల్లుండి ట్యూస్డే. సో అదే మేడం, యాక్చువల్ గా ఇది ఎట్లా జరుగుతుంది మీటింగ్ సక్సెస్ ఎప్పుడవుతుంది అని అంటే మియర్లీ షేరింగ్ ఇన్ ద గ్రూప్స్ విల్ నాట్ వర్కౌట్. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేట్ కమిటీలో కానీ టీఈడి సిపిఎస్సిడబ్ల్యూఏ అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళ లిస్ట్ ఐదర్ పర్సనల్ కానీ పర్సనల్ వాట్సాప్ మెసేజ్ కానీ మీరు కంపల్సరీ జాయిన్ అవ్వండి అని చెప్పి మెసేజ్ పెడుతూ అక్నాలెడ్జ్ చేస్తేనే కొంత రెస్పాన్స్ ఉంటుంది. మనం ఏదో సింపుల్ గా ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టి మీరు జాయిన్ అవ్వండి మీరు చెయ్యండి అని అంటే మాత్రం మన లాస్ట్ ఇయర్ మీటింగ్ లాగే అవుతుంది, మళ్ళీ ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి. అయితే పర్సనల్ గా మనం ఎప్పుడైతే అప్రైజ్ చేస్తున్నామో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అనే విషయం ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళకి అర్థమైనప్పుడు ఆటోమేటికల్లీ దే విల్ ఆల్సో గివ్ సమ్ ప్రియారిటీ టు ద ఇష్యూ. ఇది జనరల్ గా ఏమైందనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన జాబ్స్ చేయడమే చాలా ప్రెషర్ తో చేస్తున్నాము, ఒత్తిడితో చేస్తున్నాం కాబట్టి ఏదో మీటింగ్ లే నడుస్తూ ఉంటది అనే ఒపీనియన్ కి వచ్చేసాం ఈ రోజు గడుస్తుందా అని. అలా కాకుండా కనీసం ఒక 20 మంది మన మైండ్ లో తీసుకుని we should initiate, we should forward the message personally even though it is placed in group అని అనుకున్నప్పుడు that value, that meeting value increases అని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఓకే రామకృష్ణ, నువ్వు అన్నట్టు వీల్ డూ దట్. ఓకే, ఈ రోజు నుంచి విల్ స్టార్ట్ దట్. ఓకే ఓకే, ఎల్లుండి కోసం అండ్ we will do and surely we'll make sure that we'll make the meeting successful on 1st of September. ఓకే మేడం, సో మిగతా మెంబర్స్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము. ఐ రిక్వెస్ట్ దినేష్ గారు. గుడ్ ఈవినింగ్ అందరికి. మనము నిన్న మీరు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా క్యాల్కులేట్ చేసి పెట్టింది అందరూ చూసి అందరూ ఉదయము. దాంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మన తీసుకున్న డబ్బులు గవర్నమెంట్ యాడ్ చేసిన 10% షేర్ యాడ్ చేసి దాన్ని ఈ షేర్స్ లో పెడుతుంది. యాక్చువల్ గా ఎస్బీఐ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంది. ఒకవేళ బై ఛాన్స్ అవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినప్పటికీ కూడా అవి దివాలా, మనం రిటైర్ అయ్యే టైంకి అవి దివాలా తీసి జీరో అయితే మన వాల్యూ ఏమవుతుందో కూడా తెలియదు యాక్చువల్లీ వాటి. సో మనకు ఫైనల్ గా మనం అనుకున్న అమౌంట్ లో సగం కూడా రాని సిచ్యువేషన్ రావచ్చు మన ఒక టైం వస్తే. మనం చెప్పలేం, ఎందుకంటే ఆ కంపెనీలో ఎవరో ఏదో చేసి మోసం చేసి దాన్ని మొత్తం దివాలా తీసే స్థితికి తీసుకొస్తే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ఇన్స్టిట్యూటే దివాలా తీసినప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? మనకైతే రాదు. ఎగ్జాక్ట్లీ దినేష్ గారు, మనం అనుకున్న క్యాల్కులేషన్ ప్రకారం కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. మనం వేసిన క్యాల్కులేషన్ ఏదైతే ఉందో అది మాక్సిమం అమౌంట్ అది.
అంతకన్నా ఎక్కువ వస్తుంది మాత్రం పొరపాటున కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఇంకా తక్కువ వచ్చే అవకాశమే ఉన్నది ఒకటి. ఇంకోటి మనము సెప్టెంబర్ 1st రోజు ఈ ఈ ఎస్టిమేషన్ చేస్తున్నాం కదా, ఇది మనం జూమ్ యాప్ కానీ లేకపోతే గూగుల్ మీట్ లో కానీ విత్ ఇన్ మనం పెట్టుకుంటడంతో పాటు గవర్నమెంట్ కి సీఎంఓకో లేకపోతే ఇంకో దేనికో ఏదైనా ఒక దానికి మాస్ ట్వీట్స్ చేసే ప్రోగ్రామ్ ఏదైనా పెట్టి ఇది ప్లీజ్ రీవోక్ ఓపీఎస్, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ రీవోక్ చేయండి అన్నట్టుగా మాస్ గా ఎక్కువ మంది వేల సంఖ్యలో ట్వీట్ చేయడం ఏ విధంగా ఉంటుంది అది కూడా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఈ దాని ప్రకారంగా తీసుకున్న మేబీ ఇట్లా సిపిఎస్ అగైనిస్ట్ గా ఒక టీం పనిచేస్తుంది అని సీఎంఓకి ఇన్ఫర్మేషన్ వెళ్ళే విధంగా, అట్లీస్ట్ సీఎంఓకి వెళ్ళిందంటే అల్టిమేట్ గా సీఎం గారికి వెళ్తుంది కదా. అవును దినేష్ గారు, అయితే మనం ఏం చేద్దామనంటే సిపిఎస్ రద్దు చేయండి, ఓపీఎస్ పునరుద్ధరించండి అనే దాంతో పాటు అసలు అది ఒక్కటే అడిగితేనే మండి పెడుతున్నారు ఇప్పుడు సీఎం. ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అని అంటే ఆల్ స్ట్రిక్ట్ instructions were given to MLAs and ministers to do not discuss CPS issue anywhere. ఓకే అయితే మనము అట్లా డైరెక్ట్ గా అటాక్ చేయకుండా అసలు మాకు ఇవి లేవు ఇవి ఇవ్వండి అని అడుగుదాం అనేది మన ఎజెండాలో పాయింట్స్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. ఇగో చూడండి మాకు ఇవి లేవు, మేము దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం అనే పాయింట్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి లేదా ప్రతి ఒక్క ఎంప్లాయీకి తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా కొంతమంది నాకు ఎంత విచిత్రం అనిపిస్తుందంటే సిపిఎస్ ఎందుకు రద్దు చేయాలంటే ఏమో ఇదే బాగుంది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దానివల్ల ఏం నష్టం ఉంది, ఏం రావట్లేదు, ఫ్యూచర్ లో ఏం పోతోంది మనకి అనేది తెలియదు. ఈరోజు మన పెట్టుబడి అంతా మూడు కంపెనీస్ లో పెట్టారు, ఎస్బిఐ ఒకటి, యూటీఐ ఒకటి, ఎల్ఐసి. ఆల్రెడీ స్టెప్స్ వర్ టేకెన్ టు ప్రైవేటైజ్ ఎల్ఐసి. మనకి రోజు న్యూస్ లోనే చూస్తున్నాం. ఎల్ఐసి ఈస్ గోయింగ్ టు పబ్లిక్ ఇష్యూ. రేపు పొద్దున దాన్ని కొలాప్స్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. బికాస్ ఇట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ లైక్ ఎస్బిఐ. ఇదొక్కటి నాన్ పబ్లిక్ సెక్టార్ కింద ఇదొకటే ఉంది, దాన్ని కూడా కొలాప్స్ చేసేంత స్టేజ్కి వెళ్ళినాయి గవర్నమెంట్స్. కాబట్టి మనకు భద్రత ఎక్కడుంది? మనం మినిమం పెన్షన్ గ్యారంటీ అనేది యాక్ట్ లో చేర్చేటట్టు కొట్లాడాలి. స్టేట్ గవర్నమెంట్స్ కూడా మన తరఫున వకాల్తా పుచ్చుకునేటట్టు చెయ్యాలి మనం. అప్పుడే కదా ఓపీఎస్ ఎందుకు? బికాస్ దెర్ ఈస్ అ మినిమం గ్యారంటీ పెన్షన్. నువ్వు సిపిఎస్ లో కూడా అదే ఇవ్వు, దెన్ వీ డు నాట్ ఆస్క్ ఓపీఎస్ అని చెప్తే అప్పుడు వాళ్ళ థింకింగ్ మారుతుందేమో అని మన పందా మార్చుకున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. అది మీకు కూడా అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నా. దినేష్ గారు చెప్పండి. యాక్చువల్లీ చాలా మంది ఎంప్లాయీస్ కి ఈ సిపిఎస్ లో ఉన్న డిజైన్ నిజంగానే తెలియదు. నేను జాయిన్ అయిన కొత్తలో ఇట్లా మాకు పెన్షన్ లేదు అని ఒకసారి డిస్కషన్ వచ్చింది మా ఆఫీస్ లో, మా డివిజన్ ఆఫీస్ లో డిస్కషన్ వస్తే ఒక సీనియర్ అసిస్టెంట్ ఉండి లేదు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పింది ఏంటంటే ఓ సిపిఎస్ఏ బెటర్, మీకు రిటైర్ అయినప్పుడు ఒకేసారి మేజర్ అమౌంట్ వస్తుంది, ఈ బాగా 20-25 సర్వీస్ ఉన్న వాళ్ళందరికీ మీకు ఇదే బెటర్ అని వాళ్ళ మైండ్ లో వాళ్ళు మాకు మైండ్ లో ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్ చేశారు సెన్స్ వాళ్ళు మా డిస్కషన్ లో భాగంగా అలా చెప్పారు. చాలా మందికి ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. మనం దాన్ని తొలగించి దానిలో ఉన్న నష్టాలు ఏంటో చెప్పాలి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఇందువల్ల సిపిఎస్ ఎందుకు రద్దు చేయాలి, ఇది బాగానే ఉంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ ఒపీనియన్ మార్చి అందరికి ప్రతి ఒక్క సిపిఎస్ ఎంప్లాయీకి దానిలో ఉన్న నష్టాలు వాళ్ళకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరు 100% రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరు వర్క్ లోడ్ వాళ్ళకు ఉన్నది వాస్తవమే, కానీ రేపు రిటైర్ అయిన తర్వాత మనము శక్తి లేకుండా ఏమీ పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు మినిమం ఇన్కమ్ లేకపోతే మనం ఎలా బతుకుతాం? మన సర్వైవల్ ఎలా అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి మనసులో వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు అన్నది నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ దినేష్ గారు, అదే ఈ పాయింట్ ని మనము ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేరవేర్చాలంటే మనకి స్ట్రాంగ్ టీమ్ కావాలి. వీఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ ద సేమ్ ఎవ్రీ టైమ్. ఇంకోటి ఏంటి అని అంటే ప్రతిసారి ఒక టాస్క్ తీసుకోగానే దాన్ని మనం మర్చిపోయి వర్క్ ప్రెషర్ లో పడిపోయి మళ్ళా మొదటికే బిగిన్ అవుతున్నాం. కాబట్టి ఈసారి అట్లా కాకుండా లెట్ us కలెక్టివ్లీ ఫైట్ అగైన్స్ దిస్. మన హరిశంకర్ గారు జాయిన్ అయ్యారు
మన పబ్లిసిటీ కమిటీ ఇన్ఛార్జ్ వెరీ యాక్టివ్ మెంబర్ హరిశంకర్ గారు అన్మ్యూట్ చేసుకుని మీరు ఒకసారి మాట్లాడండి. హరిశంకర్ అన్న మేబీ సమ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో లెట్ us కంటిన్యూ విత్ నెక్స్ట్ మెంబర్ ఒపీనియన్. రమా మేడం హలో మధు, am I audible? అన్న యు ఆర్ వెరీ మచ్ ఆడిబుల్ అన్న. హరిశంకర్ అన్న కూడా యాక్చువల్ గా తను అన్మ్యూట్ చేస్తలేరు. అన్మ్యూట్ చేస్తే తను కూడా ఆడిబుల్ ఉంటారు. హరిశంకర్ మొబైల్ మీద కొద్దిగా క్లిక్ చేయి, నీకు కనిపిస్తుంది మైక్ సింబల్, దాన్ని కొట్టాలి. మధు నువ్వు పర్సనల్ గా కాల్ చేయి, నేను లోపల వేరే వాళ్ళే. నరేష్ కుమార్, రమా మేడం సార్. హలో సార్. మీరు కూడా మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే. అంటే మనం లంచ్ అవర్ లో డెమోన్స్ట్రేషన్, అంటే లంచ్ అవర్ లో కొంచెం గ్యాదరింగ్ పెడితే ఎట్లా ఉంటుంది సార్ రేపు ఎల్లుండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఈఎన్సీ గారు పర్మిషన్ ఇస్తారో లేదో అనేది ఒక పెద్ద డౌట్ మేడం నాకు. అంటే ఇప్పుడు మనం అట్లా 26 జనవరి 15 ఆగస్ట్ ఎట్లా అయితే చేసుకున్నామో డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 10 నిమిషాల వరకు, అంటే మళ్ళీ మనం మర్చిపోయినాము అంటే ఎవరికి, మనము వీటిలో గూగుల్ మీట్ అవి చేస్తుంటే ఎవరికి తెలియదు కదా, అంటే నాన్ టెక్నికల్ వాళ్ళు ఉంటారు, కొంచెము అసోసియేషన్స్ అందరికి ఇంకా సరే ఆ ఇష్యూ కంటిన్యూ అవుతుంది అని కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. హరి జాయిన్ రామకృష్ణ అన్న ఒక్క నిమిషం, రమా మేడం మాట్లాడుతుంది, అయినాక నువ్వు మాట్లాడు. ఓకే 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 మేడం చెప్పండి. అదే మనం ఉన్నంతలో ఒక లంచ్ అవర్ లో ఒక హాఫ్ అన్ అవర్ మీట్ అయితే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే మేడం, రేపు ఒక బ్యానర్ కడదాము పోర్టికోలో, కొంచెం గ్యాదరింగ్ ఎవరైనా మనం జలసౌదాల నుంచి దిగుతారు కదా, అట్లీస్ట్ మళ్ళీ అంటే మనం దీంట్లో ఉంటే మీట్లో ఉంటే ఎవరికి తెలియట్లేదు ఏం జరుగుతుంది అనేది. కొంచెం ఒకరిద్దరు మాట్లాడినా సరిపోతుందేమో కొంచెంసేపు. తప్పకుండా మేడం, మనము ఈఎన్సీ గారికి రేపు ఒక పర్మిషన్ తీసుకుందాము. తీసుకుని గూగుల్ మీట్ కూడా కింద నుంచే కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఓకే, అది సాయంత్రం అట్లా ఏదో ఒక టైంలో పెట్టుకుందాము. ఇది మాత్రం లంచ్ అవర్ లో గ్యాదరింగ్ పెడదాము ఒకసారి. ఓకే, దీన్ని కూడా మనము టైం అనేది లంచ్ అవర్ అనేది ఫిక్స్ చేసుకుని ఆయన పర్మిషన్ ఇస్తే గూగుల్ మీట్ సైమల్టేనియస్ గా కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే, మరి మన మిగతా ఇష్యూస్ ఎట్లా రమా మేడం చెప్పినట్టుగా రేపు ఒకసారి ఈఎన్సీ కలిసి దాన్ని బట్టి డిసిషన్ తీసుకుందాం. ఓకే మధు. ఓకే, మిగతా అంతా ఎట్లా కొట్లాడాలి కదా సార్, తప్పదు. మనం కొట్లాడితేనే మన హక్కులు మనకు వస్తాయి, లేకపోతే మనకు న్యాయం జరగాలి అంటే అందరూ ఉన్న వాళ్ళు ఉండరు కదా సార్. నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే పిల్లలు చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఎంతో కొంత పెన్షన్ వస్తేనే కదా వాళ్ళ పూట గడుస్తుంది. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఒక రిక్వెస్ట్ పెడదాము, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వీళ్ళకి, ప్లస్ ఇది ఒకటి ఫ్యామిలీ పెన్షన్ ఒకటి. అవును మేడం, ఇది పెట్టడం వల్ల గవర్నమెంట్ కి సిగ్గుచ్చేట అనిపిస్తుంది. వీళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ అడిగే స్థాయిలో ఉన్నారు, మనం ఎక్కడో ఆలోచిస్తున్నాం అనే కళ్ళు తెరుచుకుంటారేమో అని మా ఆలోచన. అయితే మనం ఇప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా సార్ 7th కి, అప్పుడు ఏమన్నా మనం ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ పోతే కూడా బాగుంటుందేమో అని. మంచి థాట్ మేడం, దాన్ని వర్కౌట్ చేద్దాం. రిప్రజెంటేషన్ చేసేసి అంటే మనకు అందరు అక్కడ కలుస్తారు కాబట్టి అసెంబ్లీ సెషన్స్ లో అట్లీస్ట్ ఒక పేపర్ ఇచ్చేస్తే వాళ్ళు చూడడానికన్నా ట్రై చేస్తారు కదా. యాక్చువల్లీ మనకు ఇప్పుడున్న పొలిటీషియన్స్ కి గనక మనము రీచ్ అవి ఒకరొకరికి ఇస్తే వాళ్ళు కూడా ఏమన్నా అసెంబ్లీలో పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఫ్రేమ్ చేద్దాం మనము ఒక సాలిడ్ రిప్రజెంటేషన్, దాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అది మనము ఎమ్మెల్యేస్ కి అండ్ మంత్రులకి ఇచ్చే ప్రయత్నం, అంటే మన
ఎవరైనా తెలిసిన వాళ్ళతో కలీగ్స్ తో అయినా ఇప్పించినా కూడా మనము ఒక్కొక్కరికి అట్లా ఏమైనా చేయొచ్చా అనేసి అదే నాకు ఇవి దాని మీద వర్కౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే మనం గ్రౌండ్ లెవెల్ టీమ్ బిల్డప్ చేసినప్పుడు మనము మెంటర్ సిస్టమ్ అనేది అయితే అనుకున్నామో అది కనుక ఫామ్ చేయగలిగితే డెఫినెట్లీ అది అవుతుంది. సో ఇంకా మనము దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాం, పైకి వెళ్ళట్లేదు కాబట్టి ఈ రిప్రజెంటేషన్స్ తీసుకెళ్దాం మనం సీరియస్ గా ఈసారి. ఓకే హరిశంకర్ అన్న. హరి అది అన్మ్యూట్ చేసి మాట్లాడండి, లేకపోతే నెక్స్ట్ పర్సన్ కి ఇచ్చాను. రామకృష్ణ వాయిస్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. హరి మళ్ళీ లెఫ్ట్ అయ్యాడు. నెక్స్ట్ దత్తన్న. గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా రామకృష్ణ? వినపడుతుందన్న, చెప్పు. అదే అదే స్టెప్ బై స్టెప్ వెళ్తేనే కరెక్ట్, ఎందుకంటే అందరూ మర్చిపోతున్నారు దాదాపు ఇష్యూ గురించి. ఈ సిపిఎస్ ఇష్యూ అందరూ మర్చిపోతున్నారు. ఈ కరోనా కోవిడ్ వచ్చి నుంచి ఇంకా మొత్తానికి అన్ని ఇష్యూస్ కూడా మర్చిపోతున్నారు. స్టెప్ బై స్టెప్ మూవ్ అయితేనే స్టెప్ బై స్టెప్ మూవ్ కావాలి. అందరూ మర్చిపోతున్నారు దాదాపు సిపిఎస్ పెన్షన్ గురించి, ఈ సిపిఎస్ గురించి దాదాపు మర్చిపోయేట్టు అవుతుంది. అవును అవునన్నా. స్టెప్ బై స్టెప్ ఏదో ఒక మూమెంట్ మెల్లమెల్లగా మన రిప్రజెంటేషన్ ఇస్తా ఉండాలి స్టెప్ బై స్టెప్ గా. ఎగ్జాక్ట్లీ అన్న, ఒపీనియన్ అది. ఓకే థ్యాంక్ యూ దత్తన్న. అంతేనా, ఇంకేమన్నా చెప్తారా? అంతే, ఓకే ఓకే అంతే. ఓకే అన్న. నెక్స్ట్ అర్చన మేడం. అర్చన మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్, సార్ చెప్పిన పాయింట్స్, మేడం చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా లైక్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. థింగ్ మనకి సిపిఎస్ వద్దు అని చెప్తున్నప్పుడు ఎందుకు వద్దు అంటున్నవి పాయింట్స్ కూడా మెన్షన్ చేస్తూ మనం ఫైట్ చేయడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ నీడెడ్ కూడా సార్. బికాస్ ఇప్పుడు ఆల్రెడీ మా ఆర్డబ్ల్యూఎస్ నుంచి దినేష్ మెన్షన్ చేసిన పాయింట్లో, నేను జాయిన్ అయిన కొత్తలో కూడా మీరు ఎందుకు మా ఇది గవర్నమెంట్ జాబ్, ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం వేరు, అప్పుడు పెన్షన్ ఉండేది, ఇప్పుడు మీకు ఈ జాబ్ ఎందుకు, మీకు రేపు పెన్షన్ కూడా రాదు, మీరు పోతే మీతో పాటు ఈ జాబ్ పోతుంది, ఈ విధంగా చెప్పి కూడా డిస్కరేజ్ చేసిన సీనియర్స్ ఉన్నారు స్టార్టింగ్ లో. అలాగే అదే విధంగా సిపిఎస్ లో కాంట్రిబ్యూషన్ ఎవ్రీ మంత్ మన దగ్గర నుంచి అమౌంట్ ఎంతైతే డిడక్ట్ అవుతుందో, మీరు ఎందుకు ఓపీఎస్ కోసం ఫైట్ చేస్తున్నారు, వెదర్ మీకు యాక్చువల్గా సిపిఎస్ లోనే లాస్ట్ మీరు రిటైర్మెంట్ అయినప్పుడు లంసమ్ అమౌంట్ చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది అని చెప్పారు. అదే టైంలో సార్ మీకు గుర్తుందో లేదో 2010-11లో రిసెషన్ స్టార్ట్ అయింది. మా హస్బెండ్ 2007 నుంచి ఈ స్టాక్ మార్కెట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. విత్ కంటిన్యూస్ అబ్జర్వేషన్, కంటిన్యూస్ మానిటరింగ్ 2010-2011లో హీ ఫేస్ లాట్ ఆఫ్ లాస్ ఇన్ దట్. రిటర్న్స్ కూడా ఏం రాలేదు, ఐదర్ మనం పెట్టిన అమౌంట్ కూడా మనకి రిటర్న్ రాలేదు, అంత లాస్ వచ్చింది. అది అటువంటిది కంటిన్యూస్ మానిటరింగ్, ఇండివిజువల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు చేస్తేనే వాళ్ళకి రిజల్ట్ రాలేదు. అండ్ ఇప్పుడు మనము ఒకరికి అప్పచెప్పేసి కూర్చున్నాము, రేపు ఏమవుతుందో తెలీదు. యాక్చువల్గా ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరైతే లైఫ్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బెనిఫిట్ ఏంటి అండ్ అవి అన్ని క్యాలిక్యులేట్ చేసిన థింగ్స్ చూస్తుంటే షీట్స్, రియల్లీ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అది యాక్చువల్గా సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు సర్వీస్ చేసి 10 years ప్లస్ సర్వీస్ ఉన్న వాళ్ళకి నాట్ కంప్లీట్ నాలెడ్జ్ ఉందని అనుకోవట్లేదు నేను. వెరస్ మనకన్నా తర్వాత వచ్చిన జూనియర్స్ ఏంటి, ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ అంటే ప్రైవేట్ సెక్టర్లో ఈ రోజు వెళ్ళి రేపు ఇంటికి వచ్చేస్తాము అన్న కాన్సెప్ట్ కాకుండా, మనకి రేపు ఎల్లుండి పని చేసినా చేయకపోయినా నెలకి జీతం వస్తుంది అని అనుకుంటున్నారు అంతే.
ఫ్యూచర్ బెనిఫిట్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మన ఫ్యామిలీకి మనం ఇన్ని ఏళ్ళు కష్టపడుతున్న దానివల్ల రిజల్ట్ ఏంటి అన్నది కంప్లీట్ గా అందరికీ అవేర్నెస్ లేదు అనుకుంటున్నాను సార్. ఫస్ట్ అసలు వీళ్ళకి ఐఈసీ యాక్టివిటీస్ కూడా అవసరమేమో అనిపిస్తుంది మన జూనియర్స్ కి. హలో హలో సార్. సార్ హలో మేడం, వింటున్నాం, చెప్పండి. అది సార్, అందుకనే ఇప్పటి నుంచి మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా మనం సిపిఎస్ గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు లైక్ ఇన్ రిటర్న్ మీకు సిపిఎస్ లో బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు ఎందుకు ఓపీఎస్ కోసం ఫైట్ చేస్తున్నా అనకుండా సిపిఎస్ లో మనం ఏమేమి ఫేస్ చేస్తున్నాం, మన ఇంతకుముందు ఎవరైతే చూసామో లాస్ట్ అంటే సమ్ పీపుల్ హూ ఆర్ లైక్ డెత్ అయింది అండ్ ఎవరైతే ఎర్లీగా రిటైర్ అయ్యారు వాళ్ళందరిది కూడా బెనిఫిట్స్ అన్ని కూడా చూపించుకుంటూ లాస్ట్ కి వాళ్ళకి ఇది అమౌంట్ వచ్చింది, ఇవన్నీ కూడా మనము మెన్షన్ చేస్తూ చూపిస్తే బెటర్ అనుకుంటున్నాను సార్ డీటెయిల్డ్ గా. ఎగ్జాక్ట్లీ మేడం. అండ్ అయితే ఈ డేటా కలెక్షన్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి విత్ ప్రూఫ్ మనకి రావాలి అని అంటే మన నెట్వర్క్ బిల్డప్ అవ్వాలి ప్రైమరీగా. అవును సార్, నెట్వర్కే మెయిన్ ఇంపార్టెంట్, నెట్వర్కే బిల్డ్ అవ్వాలి. అందుకోసం మనం ఇవన్నీ కూడా గ్రూప్ ఇన్సూరెన్సెస్ అవన్నీ కూడా మనం కోర్ట్స్ లోకి తీసుకొస్తున్నాం. ఎస్ మేడం, అదే దాన్ని మనము కంటిన్యూస్ గా వీలైనంత సేపు ఎదుటి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే రెగ్యులర్ గా పీపుల్ విల్ నో అండ్ విల్ అట్రాక్ట్ టు జాయిన్. సో మెంటర్ సిస్టమ్ ని మనం ఎప్పుడైతే బాగా డెవలప్ చేసి గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్తే it will be helpful and we can gather the information very speedily. ఎస్ సార్ అవును సార్. అదే ఇప్పుడు అందుకనే మనం తొందరగా డిస్ట్రిక్ట్ లెవెల్లో టీమ్స్ అవన్నీ కూడా బిల్డ్ చేసుకుంటే స్ట్రెంథెన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనం గూగుల్ మీట్ లేదా బయట లైక్ ఆఫీసెస్ దగ్గర మీటింగ్ పెట్టినా కూడా మీడియాలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. మీడియా కూడా మీడియాలో ఇవ్వచ్చు, మీడియాలో ఇవ్వడానికి. ఎందుకంటే గూగుల్ మీట్ లో జరిగేదంతా కూడా కన్వర్జేషన్ మీడియాలో అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవట్లేదు సార్ నేను. అది కూడా మనం చూపించాలి కదా సార్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిపిఎస్ స్టాఫ్ ఎవరైనా సరే ఆ మీటింగ్ లో వచ్చేటట్టు చూస్తే వాళ్ళు కూడా వాళ్ళ అడ్వైజెస్ తీసుకుంటే బాగుంటుందేమో సార్. ముందు మన స్ట్రెంగ్త్ మీడియాకి ఇవ్వాలి అని అంటే ఇక్కడ 14 ఉంది కదా, అది 1400 అది పెరగాలి. అల్టిమేట్ గా కన్సర్న్ విల్ కమ్ ఆన్ ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇష్యూ జాయిన్డ్ హూ ఆర్ అడ్రెసింగ్ ద ప్రాబ్లమ్స్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇందాక మధు సార్ చెప్పినట్టుగా ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియా నెట్వర్క్ స్ట్రెంథెన్ చేసుకుంటే కూడా బెటర్ అనుకుంటున్నాను సార్. ఎగ్జాక్ట్లీ, ట్విట్టర్ ది కూడా మనం చేయొచ్చు. ట్విట్టర్ మెసేజ్ రేపు డ్రాఫ్ట్ చేసి మన గ్రూప్ లో పెడతాము. ఆల్రెడీ టిఎస్సిపిఎస్సి వాళ్ళు ట్విట్టర్ అకౌంట్స్ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అది పెట్టినట్టున్నారు. ట్విట్టర్ స్టార్ట్ చేసిన వెంటనే వి షుడ్ ఫాలో ఆల్ కేటీఆర్ కేసీఆర్ అందరినీ ఫాలో అప్ చేయాలి సార్ మనం. ఫాలో చేసుకుంటూ పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. అవును సార్. లాస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వాళ్ళు కూడా అదర్ కంట్రీ అదర్ స్టేట్స్ లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే ఫాలో మార్క్ పెట్టేశాను. డీజీపీ, మన సిఎస్, మన సిజిజి, గవర్నమెంట్, గవర్నర్ అందరిది ఫాలో, కేటీఆర్ అందరిది ఫాలో పెట్టాను. సో ఐఎమ్ బిల్డింగ్ ఏ రికార్డ్. జస్ట్ ఎందుకు నీకు ఇవన్నీ అని అంటే బికాస్ నా ఇష్యూ నేను అడ్రస్ చేసుకోవాలి వన్ ఫైన్ డే. అవును సార్. అదే థింకింగ్ మిగతా వాళ్ళు కూడా ఉంటే ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఇట్ కంటిన్యూస్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం కావాలి వాళ్ళకి. అవును సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ మై ప్లెజర్. నరేష్ అన్న జాయిన్ అయ్యాడు. నరేష్, నువ్వేమన్నా దీని మీద ఒపీనియన్ చెప్పగలుగుతావా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్ రామకృష్ణ. గుడ్ ఈవినింగ్ అన్న. ఇన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా మీ మీటింగ్ లో జాయిన్ కాలేదు. ఫస్ట్ టైం. వినపడుతుందా? ఐ యామ్ ఆడిబుల్ టు యు? yes, clearly you are audible. Yeah, after a long time. Actually in the morning I have read the news about the central government employees.
50 సంవత్సరాలు అయితే మనకు జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. ఇప్పటిదాకా పెన్షన్ లేదు అనుకున్నాము, ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. అవును అది మాత్రం అవునండి. ఫైనల్. అందరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇవాళ మార్నింగ్ ఆ న్యూస్ చూడగానే షాక్ నేను. ఏంది నేను ఇన్ని రోజులు కష్టపడి చదివి ఒక జాబ్ తెచ్చుకొని ఒక 15 సంవత్సరాలు అయిందో లేదో, ఇంకో 10 సంవత్సరాల్లో నేను రిటైర్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనము కొట్లాడాల్సింది సిపిఎస్ ఒకటే కాదు, మన జాబ్ సెక్యూరిటీ కోసం కూడా కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పెద్ద ఇష్యూ ఉంది మనకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ప్రాబ్లం ఒకటే ఉంది, మనం అందరం యంగ్, ఆల్రెడీ అందరు కూడా యంగ్ ఏజ్ లో ఉన్నారు. అందరు జాబ్ లో జాయిన్ కాగానే వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ షికార్లు, అదే ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. కానీ నెక్స్ట్ మనం ముసలిలో అయితే ఏమవుతుంది అనే ఆలోచన లేరు ఇప్పుడు ప్రెసెంట్. ఇట్ మే టేక్ సమ్ టైమ్, కానీ మనం కంటిన్యూస్ గా ఇలాగే మీటింగ్స్ చెప్పి మోటివేట్ చేస్తే తప్ప మనము ఒక 5-6 years తర్వాత మనం గ్యాదర్ అవుతామో అనిపిస్తుంది నాకు. మొన్నే మా దాంట్లో మా ఆఫీస్లో అతను ఓఎస్గా చేశాడు, అతను రిటైర్ అయ్యాడు. రిటైర్ అయితే ఆయనకి ఇంకా పెన్షన్ రాలేదు. పెన్షన్ వస్తే నాకు ఆయనకి ఎంత పెన్షన్ వచ్చిందో కూడా తెలుస్తుంది. ఆయన కూడా సిపిఎస్ ఎంప్లాయీ, హీ హాజ్ డన్ ఏ సర్వీస్ ఆఫ్ 10 years ఐ థింక్, అది కూడా తెలుస్తుంది. ఆ ఫైల్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ఎంత పెన్షన్ వస్తుంది అనేది. సో థ్యాంక్ యూ అన్న. దట్ డేటా, దట్ సార్ట్ ఆఫ్ డేటా వి నీడ్ యాక్చువల్లీ. Yeah, we have sent it to the pension office, but till now we did not get what he is getting. ఒకటి గ్రాట్యుటీ ఒకటి వస్తుంది, మళ్ళీ పెన్షన్ ఏమొస్తుంది అనేది తెలియదు, అది చూడాలి. అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. మనం యంగ్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇట్ మే టేక్ సమ్ టైమ్, 5-6 years పడుతుంది. డౌన్ ది లైన్ వీ కెన్ అచీవ్ అవర్ జాబ్స్. ఇంకోటి ఏంటంటే మనం ఏమి ఇవ్వగలుగుతాం, గవర్నమెంట్ మనకి ఏదైనా ఇవ్వాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ బార్గెన్, ప్యూర్ బార్గెన్. వాట్ ఎవర్ వీ డూ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ ప్యూర్ బార్గెన్. వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు అదర్స్, వాట్ ద అదర్ విల్ గివ్ టు మీ. మనం అదే ఆలోచించుకోవాలి. వాట్ ఈజ్ అవర్ స్ట్రెంత్ అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ మన స్ట్రెంత్ ఏందో వాళ్ళకి చూపించాలి. చూపిస్తే తప్ప వాళ్ళు మనకి ఏది ఇవ్వరు. నథింగ్ విల్ బి గివెన్ టు అస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన స్ట్రెంత్ ఏందో మనం చూడాలి ఫస్ట్. అదొకటి ఎగ్జాక్ట్లీ అన్న. స్ట్రెంత్ ఏమి ఇవ్వడండి, ఎదుటి వాడు రూపాయి ఇవ్వడు మనకి, మన స్ట్రెంత్ ఉంటే తప్ప ఇవ్వడు. నైస్ ప్రెజెంటేషన్ నరేష్, గో అహెడ్ చెప్పండి. అదొకటి. ఈ ఫస్ట్ మనకి ఏంటంటే 2-3 థింగ్స్ మనకి కంపల్సరీ, జాబ్ సెక్యూరిటీ ప్లస్ పెన్షన్ సెక్యూరిటీ, రెండైతే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి. ఇది మనం ప్రతిదీ ఒక పెద్ద డాక్యుమెంటరీ లాగా తయారు చేసి, చిన్న చిన్న డాక్యుమెంటరీస్ చేసి మనం ప్రతి ఒక్కరితో మనం కూర్చున్నప్పుడల్లా అదే డిస్కస్ చేయాలి. అంటే వీ షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ సంథింగ్ ఎల్స్. మనం ఏం జనరల్గా కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, ఆ కేసీఆర్ గురించో దేని గురించో డిస్కస్ చేసుకుంటాం. అయితే మనం ఈ చిన్న చిన్న ఇష్యూస్ చేసుకొని ఇవే డిస్కస్ చేసుకోవాలి. మనం సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఇదే డిస్కస్ చేయాలి, వేరే డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మనకి. బికాస్ ఈ టాపిక్ ఎంతవరకు డిస్కస్ చేస్తామో అంతవరకు మనం దాంట్లో స్ప్రెడ్ అవుతూ ఉంటాం. అది ఒకటి ఆలోచిస్తున్నాను నేను. ఇది రైట్ నౌ మనం చిన్న చిన్నగా ట్రై చేద్దాము. ఇట్ మే టేక్ టైమ్. 5-6 years డౌన్ ద లైన్ ఏమవుతుందంటే ద పాపులేషన్ ఆఫ్ సిపిఎస్ ఎంప్లాయీస్ విల్ గ్రో అండ్ ఆల్సో వీ విల్ గెట్ ఓల్డర్. అండ్ మనం ఓల్డర్ అయ్యే కొద్దీ మన అవసరాలు కూడా పెరుగుతుంటాయి. ఇంకోటి మన ఫ్యామిలీ నుంచి బయటకు వస్తుంటాం కొద్దిగా, అప్పుడు కూడా మనకు ఏం చేయాలనే ఆలోచన కూడా వస్తుందనే ఆలోచన అది. బట్ విల్ కంటిన్యూ దిస్ మోటివ్ till we achieve something else, something at least not fully, but at least job security, కొద్దిగా పెన్షన్ సెక్యూరిటీ వచ్చేటారు కన్నా చేద్దాం. That is my opinion. వెల్ సెడ్ అన్న, వెల్ సెడ్. రియల్లీ ఐ అప్రిషియేట్. ఫస్ట్ టైం జాయిన్ అయినా కూడా విత్ ఫుల్ క్లారిటీ తోటి నీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసావు. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. మా ఒపీనియన్ కూడా అదే. ఈరోజు సిపిఎస్ ఎంప్లాయీస్కి ఏదైతే సెక్యూరిటీ లేదో దాన్ని కంటిన్యూస్ గా మన అసోసియేషన్ నుంచి ప్రొవైడ్ చేస్తూ, అందరినీ మోటివేట్ చేస్తూ ఇష్యూని లైవ్ లోకి తీసుకెళ్తే డెఫినెట్లీ మేబీ ఆఫ్టర్ 4-5 years వీ మే అచీవ్ సంథింగ్ బెనిఫిషియల్ టు ద ఎంప్లాయీ కమ్యూనిటీ. ఇంకోటి నువ్వు అన్నావు కదా 50-55 తర్వాత పెర్ఫార్మెన్స్ లేకపోతే అని. ఈ పెర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా ఇవాళ రేపు ఏమైంది, ఇంపార్టెంట్ పోస్టులు అనేసరికి ఆ రికమెండేషన్ లేదా సీఎం లేదా ఒక ఇంపార్టెంట్ పర్సన్ కి ఇష్టమైతేనే ఆ పోస్ట్కి వెళ్తున్నాడు. అంటే ప్రతి దాంట్లోనూ పాలిటిక్స్ వచ్చేస్తున్నాయి. రేపొద్దున నాకు ఒక క్యాండిడేట్ నచ్చలేదు, వాడిని తీసేయాలి అని అంటే ఇది ఒక ఆయుధం అయిపోతుంది. 50 years అయిపోయింది, వీడిని మనకు నచ్చట్లేదు, మన గవర్నమెంట్ సిస్టమ్ అంటే నాకు నా ప్రయోజనాలకి లేదా నేను అనుకున్న దానికి తగ్గట్టుగా పనిచేయట్లేదు కాబట్టి ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్, ఈజ్ నాట్ వర్కింగ్ సిన్సియర్లీ ఆర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్
కాంపిటేటివ్ కాబట్టి వీఆర్ రిమూవింగ్ ఫ్రమ్ సర్వీస్ అని పొలిటికల్ ఇష్యూ ఇట్లా పొలిటిసైజ్ చేసే డేంజర్ చాలా ఉంది. దీన్ని ఎంప్లాయీ కమ్యూనిటీ అందరూ ఖచ్చితంగా ఒకే తాటి మీద నించుని ఖండించాలి ఇలాంటి జీవోల్ని. దాన్ని ఇండిపెండెంట్ గా ఒక జడ్జో లేకపోతే ఒక అథారిటీయో డిసైడ్ చేయడం వేరు, ఒక పొలిటికల్ పార్టీ మీదో లేకపోతే ఈ గవర్నమెంట్ మీదో పెట్టడం వేరు. వాళ్ళకి నచ్చినట్టు పనిచేస్తే ఆ రోజు ఉంచుతారు, లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారు. ఈరోజు చాలా చూసాం, ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్లు సిఎస్ కావాల్సిన వాళ్ళు కూడా కేవలం గవర్నమెంట్ పాలసీలను అడాప్ట్ చేసుకోవట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. అదే విధంగా రేపు పొద్దున మన విషయంలో కూడా అదే జరగదని గ్యారంటీ ఏముంది? సో ప్రాతిపదిక వాడు పని చేయట్లేదు అనేది ఎక్కడా ఉండదు, ప్రతిదీ ప్రోగ్రెస్ ఉంటుంది. అలా కాకుండా నేను వాలంటరీగా నేను బలవంతంగా యు ఆర్ నాట్ వర్కింగ్ అని ముద్రేసి చేస్తున్నాము అని అంటే దట్ ఈస్ లుకింగ్ సంథింగ్ లైక్ మనకి ఇష్టం లేని వాళ్ళని మనం పంపేసుకోవచ్చు, ఇది పొలిటికల్ పార్టీలకు ఇస్తున్న ఆయుధం అనే ఒక ఒపీనియన్ అయితే నాకు కలుగుతుంది. రామకృష్ణ ఇక్కడ వైస్ వర్సా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ పెంచాలని చూస్తుంది. ఒకసారి హాస్యాస్పదంగా ఉంది, ఎవరు నచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతున్నాడు. రామకృష్ణ గారు, ఇంకొకటి చిన్న విషయం ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఇది ఏంటంటే ఒక 20-25 ఏళ్ళ సర్వీస్ చేసిన ఒక ఎంప్లాయీ ఒక పొలిటికల్ పార్టీకి నచ్చకపోవడం వల్లనో ఏదో కారణం వల్ల హీఈస్ సమర్థుడు కాదు, హీఈస్ అన్ఫిట్ అని చెప్పి రిమూవ్ చేస్తే పేపర్ లో ఏమని వస్తుంది? అసమర్థుడిని రిమూవ్ చేసినారు అని వస్తుంది. అంటే 20 సంవత్సరాలు పనిచేసినోడు, 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసినోడు అసమర్థులను ముద్ర వేసి అంటే అవమానించి పంపించడం అన్నట్టే కదా. తప్పకుండా, అవును దినేష్ గారు, అంతే. అదే ఒపీనియన్ వస్తుంది ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఒక పేపర్ లో కూడా అసమర్థులకు ఉద్వాసన అని చెప్పి ఇచ్చారు, అంటే అసమర్థులను డిజైన్ చేసిర్రు ముందే డిసైడ్ చేశారు వాళ్ళు వాలంటరీగా. ఏంటి అని అంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అసమర్థులు, చేతగాని వాళ్ళు పని చేయట్లేదు. మరి వీళ్ళ ప్రోగ్రామ్స్ ఎట్లా అవుతున్నాయి, ఏళ్ల తరబడి స్కీమ్స్ ఎట్లా కన్స్ట్రక్షన్ అయినాయి, ఏళ్ల తరబడి వర్క్ ఎట్లా జరిగింది, ప్రజలందరికీ మనము ఈ విషయాల్ని ఏదో రకంగా అంటే చర్చ ఎట్లా జరగాలి అని అంటే మనం ఫీల్డ్ లో పనిచేస్తున్నప్పుడు ప్రతి కాంట్రాక్టర్ తో జరగాలి, ప్రతి పబ్లిక్ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతోంది, ఇలా చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అనేది ప్రతి రైతుతో చర్చించాలి ఫీల్డ్ లెవెల్లో కూడా. ఒక కిరాణా షాప్ 5 సంవత్సరాలు ఉన్న పొలిటికల్ నాయకు పెన్షన్ ఉంటది, 30 సంవత్సరాల వరకు ఉండదు. అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనం హక్కు సాధించుకోవాలంటే ఫస్ట్ కింది నుంచి రావాలి, అది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను సింపుల్ ఇంకోటి, బికాస్ ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన ఉంటుంది. కానీ ఇది ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఫస్ట్ ఇది రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి, ఫస్ట్ దీని మీద ఇచ్చుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ వీ హావ్ లాస్ట్ మెనీ థింగ్స్, వీ షుడ్ నాట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. అట్లీస్ట్ మనం సీరియస్ గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆ జియో మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్తించకుండా ఫస్ట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి మనమే, లేకపోతే రేపు పొద్దుగాల మనం కూడా స్కాప్ అవుట్ అవుతాం ఖచ్చితంగా. అవునన్నా, తప్పకుండా తప్పకుండా. అనేది ఎలాగో లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూ, ఇది ఎలాగో నడుస్తూనే ఉంటది. ఆ లోపల మనం ఇది సాధించలేకపోతే మాత్రం మనం 50 years వస్తే మనం జాబ్ లో ఉంటామో లేమో తెలియదు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది, అంటే పెత్తనాదారితనమే నడుస్తుంది. It is not a democratic government either in the central or in the state. It is only a feudal government. 100% feudal government is running. నరేష్ సార్, ఈ విషయంలో నేను ఐ టు జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్. నాకు ఈ చుట్టుపక్కల కనబడుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఎంకరేజింగ్, అంటే గవర్నమెంట్ కి ప్రో లేని వాళ్ళని హైయర్ స్టాండర్డ్స్ రావడానికి లేకపోతే వాళ్ళకి పెరుగుదల ఇవ్వడానికి ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఇంత ప్రజెంట్ స్పాట్ 5 సంవత్సరాలుగా మనం ఒక ఈఎన్సీని మనం కంటిన్యూ చేస్తున్నాము అంటే కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ స్థాయిలో లేరు అనే విషయము మీరు ఒకసారి గమనించుకోవాలి. కరెక్ట్ శ్రవణ్, ఇది ముఖ్యంగా మన సీనియర్లకి ఇప్పుడు ఇదైతే వర్కింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇది నిజంగా అవమానకరమే. ఎందుకనంటే రిటైర్ అయిపోయి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఒకే పదవిలో కొనసాగుతున్నాడు, మిగతా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అని అంటున్నారు అని అంటే ఆల్ ఆర్
not competitive. All are not competitive, and they are not efficient to work in that cadre అనే గవర్నమెంట్ ప్రూవ్ చేయదలుచుకుంటోంది. రేపు పొద్దున ఇదే ఎక్స్టెన్షన్స్ పర్వం కూడా జరుగుతుంది. ఎక్స్టెన్షన్స్ ఎలా ఇస్తుందో రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కూడా అదే రకంగా ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో దీన్ని కలిసికట్టుగా పోరాడాలి అని అంటే ముందు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇష్యూస్ టేకప్ చేయాలి. నెక్స్ట్ భూమన్న మీ వాయిస్ వస్తుందా? ఆయన వాయిస్ రానట్టుంది. ఇంకెవరున్నారు? నెక్స్ట్ సాయి తరుణ్. హలో సార్. హలో తరుణ్ గారు. అదే యాక్చువల్లీ ఇప్పుడు నేను 2016 బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ మా 16 బ్యాచ్ వాళ్ళ సిపిఎస్ గురించి అసలు ఒక అకౌంట్ నెంబర్ కూడా లేని వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన చాలా మంది. ఇంకా డబ్బులు కట్ అవుతున్నాయి కానీ ఇంకా అకౌంట్ గురించి కూడా అకౌంట్ నెంబర్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలియాలి అసలు ఏంది డిఫరెన్సెస్, సిపిఎస్ వాళ్ళు ఏం లాసెస్ ఉన్నాయి ఏందనేది తెలియాలి చేస్తే బెటర్ ఏమో. మా 16 బ్యాచ్ వాళ్ళకైతే అస్సలకే ఐడియా లేదు. సో అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. ఫస్ట్ అయితే తరుణ్ గారు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ గ్రూప్స్ ఉంటాయి కదా 2016 బ్యాచ్ గ్రూప్స్ కి రేపు ఫస్ట్ రోజు ఏదైతే మనం టేకప్ చేస్తున్నాం వర్చువల్ మీటింగ్ అదంతా అందరికి చేరే విధంగా అందరూ ఆ రోజు వర్చువల్ మీటింగ్ అటెండ్ అయ్యే విధంగా ట్రై చేస్తే ఆటోమేటిక్ గా ఒక 2 మీటింగ్ లో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండ్ కావాలంటే అసలు లాసెస్ ఏమైతుందో తెలియాలి కదా అని నేను చెప్పేది. అది అలాంటి రిప్రజెంటేషన్స్ ఎవ్రీ వీక్, ఐ మీన్ ఒక మంత్లీ ఒకసారన్నా అందరు ఫోన్ నంబర్స్ మన దగ్గర డైరీస్ లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఒక మెసేజ్ లాంటి అసోసియేషన్ తరఫు నుంచి అట్లా పెడుతుంటే అసలు తెలుస్తుంది కదా. ఏదో ఒక 2-3 months కి ఒకసారి అరే సిపిఎస్ వల్ల లాస్ అని ఒకసారి చెప్తారు, వింటారు, తర్వాత 2 రోజులకు మర్చిపోతాం. అసలు కంటిన్యూస్ గా వాళ్ళలో తెలుస్తూ ఉంటే మంత్లీ ఒకసారి ఏదో రకంగా తెలుస్తుంటే ఏదో ఒక టైంలో రియలైజేషన్ వస్తుంది కదా కొంతమందికి. ఎస్ తరుణ్, మీరేం చేయాలంటే ఇప్పుడు మీరు ఎంతూజియాస్గా ఈరోజు జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు అంటే మీకు కొద్ది ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలని. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ 16 బ్యాచ్ లో మీ గ్రూప్స్ ఉంటాయి యాక్చువల్గా 16 బ్యాచెస్. సో మేము కూడా పై నుంచి ట్రై చేస్తున్నాం ఒక మెంటర్ సిస్టమ్ తయారు చేసి లో లెవెల్ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి తెలియాలనే ఉద్దేశంతో వీఆర్ ట్రైయింగ్. అది కొద్దిగా టైం పట్టేట్టు ఉన్నది. మీరు ఏం చేయాలంటే ఒక 2-3 మీ ఫ్రెండ్ సర్కిల్ ఒక ఫామ్ చేసేది. ఎందుకంటే ఇప్పుడు నేను రామకృష్ణ కొంత మంచి తయారు చేసినాం ఇది ఒక యాక్టివిటీ. అట్లానే మీ 2016 మీరు లీడ్ చేసి ఏం చేయాలంటే మా దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి. మీకు ఇలాంటి రామకృష్ణ అన్న కానీ లేకపోతే ఇలాంటి మీటింగ్స్ లో కానీ ప్రతి విషయం మీకు షేర్ చేస్తాం. ఇంకేమైనా కావాలి ఇప్పుడు అన్నారు ఏం డిఫరెన్సెస్ అవి కూడా మా దగ్గర ఉన్నాయి. అదంతా గ్యాదర్ చేసుకొని ఈ ఫ్లోట్ ఇన్ యువర్ గ్రూప్స్. ఎందుకంటే ఇప్పుడు మేము గ్రూప్ తయారు చేసిన వాటిలో దాదాపు అందరికి అర్థమై ఉంటుంది. మీ గ్రూప్ లో జరగలేదు అంటున్నారు కాబట్టి మీరు లీడ్ తీసుకొని ముందుకు రావాలా. ఇప్పుడు రామకృష్ణ అన్న కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఇండివిజువల్ ఎవరు చెప్పరండి. మన పర్సనల్ గా మనం ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం చేస్తున్నాము. మీరు ఈసారి జాయిన్ అయింది కాబట్టి మీరు కొద్దిగా లీడ్ తీసుకోవాలా, తీసుకొని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకొని మీరు పోస్ట్ చేసుకుంటూ మీరు ఒక ఆటోమేటిక్ గా మీరే ఒక దీనికి మెంటర్ గా మీరు తయారవుతారు ఫ్యూచర్ లో. దట్ ఈస్ మై ఒపీనియన్. రామకృష్ణ గారు దీని మీద కొద్దిగా చెప్పండి. ఓకే అన్న. సాయి తరుణ్ గారికి యాక్చువల్ గా మనం ఇన్వైట్ చేసాము. తరుణ్ మాట్లాడు, తర్వాత నేను ఆయనతో పర్సనల్ గా కానీ వేరే మాట్లాడతాను. తరుణ్ చెప్పండి, ఇంకా మీ ఒపీనియన్ చెప్పండి. తరుణ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ ఒపీనియన్ కంటిన్యూ చేయండి. హలో చెప్పండి, వినబడుతోంది. అదే సార్, ఇంతే నేను చెప్పాలనుకున్నా. అదే ఫస్ట్ రియలైజేషన్ కావాలంటే ఏదో ఒక ప్రోగ్రామ్ తెలుస్తుండాలి జనాలకి. మా 16 బ్యాచ్ లో అయితే అబ్సల్యూట్ జీరో అవేర్నెస్ ఉంది ఇలాంటి ఇష్యూస్ లో. మొత్తం కాకపోయినా ఒక 75% ఆఫ్ జనాలకి అయితే తెలియదు అసలు సిపిఎస్ వాళ్ళు ఏం లాసెస్ అవుతున్నాయి ఏంది అని. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తా ఉంటే రియలైజేషన్ వస్తుంది కదా. అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ ఫస్ట్ కండక్ట్ చేస్తే మన గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేసిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి హై లెవెల్లో రిప్రజెంటేషన్ పోతే మనది కూడా కౌంట్ ఎక్కువ ఉంటుంది కదా అని నా ఒపీనియన్ అంతే. ఓకే తరుణ్ గారు, థ్యాంక్ యూ.
మనము 2018లోను 19లోను జిహెచ్ఎంసికి 2 సార్లు క్యాంపెయినింగ్ వచ్చాము. ప్రాబ్లీ మీరున్నారో లేదో అప్పుడు నాకు తెలీదు. శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ అదర్స్, తెలుసు సార్, ప్రశాంత్, వీళ్ళందరూ వచ్చారు, మాట్లాడారు. అండ్ దే ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్. అది అక్కడే ఆగిపోతుంది, ఆ మీటింగ్ వరకే. ఫ్రెండ్స్ షేర్ చేసుకోవట్లేదు. అదే అంటున్నాను, ఎప్పుడో ఒకసారి 3-4 months కి ఏదో గుర్తొచ్చినప్పుడు ఐడియా వస్తుంది, తర్వాత మర్చిపోతున్నారు అందరూ. ఓకే, దిస్ టైం కంటిన్యూస్ గా మాట్లాడి డెవలప్ చేస్తున్నాము. లెట్ us see, దాంట్లో మెంటర్ గా మిమ్మల్ని కూడా పెడతాము. తర్వాత తరుణ్కి మన యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కొద్దిగా షేర్ చేద్దాం, సో దట్ తను కూడా యూట్యూబ్ ఛానల్లో చూస్తే కొద్దిగా ఐడియా వస్తుంది ఏమేమి జరిగాయి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి కదా దాంట్లో. సో దట్ అది ఫ్లోట్ చేయడం వల్ల కొద్దిగా అవేర్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రేమ్ రాజ్ జాయిన్ అయ్యాడు. ప్రేమ్ అన్న, యాజ్ ఎ సీనియర్ అసోసియేషన్ మెంబర్ నువ్వు కూడా నీ వాయిస్ వినిపిస్తే బాగుంటదని మా ఒపీనియన్. అన్న, ఇప్పటివరకు మీరు చెప్పినట్టే టేకప్ చేద్దాము, అదే బెటర్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మనం కంటిన్యూస్గా ఏదైంది అబాలిష్ సిపిఎస్ అనే దానికంటే ఏదైనా ఇమీడియట్ బెనిఫిట్ స్కీమ్సే మనం ముందుకు తీసుకెళ్ళాలి అంతే. ఇక మనకు అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్ అందరికి ఇప్పుడు మనకు స్ట్రెంగ్త్ వచ్చింది. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటన్నా అంటే, మనకు టీఎన్జిఓస్ టీజీఓస్ వాళ్ళదే అన్న వాళ్ళ అసోసియేషన్నే ఒక గవర్నమెంట్ ఒక అసోసియేషన్ కన్సిడర్ చేస్తుంది, కానీ మన సిపిఎస్ అనే అసోసియేషన్ నుంచే ఒక లీడర్ ఉండాలి అనేది నా ఒపీనియన్. ఈవెన్ ఆ టీఎన్జిఓ టీజీఓ రెండు కలిసి సిపిఎస్ అసోసియేషన్ నుంచే ఒక లీడర్ ఉండాలనే ఒపీనియన్. అవును శ్రవణ్, అది సాధ్యం ఎప్పుడు అవుతుంది అంటే, ప్రతి ఎంప్లాయీ కూడా ఈ మూవ్మెంట్ ని తన భుజాల మీద బాధ్యతగా మోసుకుని మన అసోసియేషన్ ఆ స్థాయికి తీసుకెళ్లాలని నా కోరిక. అంటే మనది ఒక లీజర్ యాక్టివిటీ లాగా అయిపోయింది నౌ. అది అలా కాకూడదు. కరోనా వారియర్స్ అని ఎప్పుడైతే పిలిచామో దీన్ని ఎదుర్కోవడానికి మనం అందరం సమాయత్తమైనట్టు ఈ సిపిఎస్ వారియర్స్ తయారైతే కదా గవర్నమెంట్ నిన్ను నన్ను రికగ్నైజ్ చేసేది. అస్తమానం 10 మంది 12 మంది 13 మంది జాయిన్ అయితే ఎప్పుడు వారియర్స్ అవుతాం సో కంటిన్యూస్ గా మనం ఇష్యూస్ డిస్కస్ చేయాలి, ఎంప్లాయీస్ తోటి వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని జాయిన్ చేయాలి, ప్రతి మీటింగ్ కి వాళ్ళు వచ్చేటట్టు చూడాలి. అప్పుడే వి విల్ బికమ్ వారియర్స్. అప్పటిదాకా మనం వారియర్స్ అయితే అవ్వమని నా ఒపీనియన్. అంతే అంతే, కంటిన్యూస్ పర్సుయేషన్ అనేది ఉండాలి, ఏదో ఒక టాపిక్ ఇది ఉండాలి. అందుకే అదే నువ్వు అన్నట్టు సిపిఎస్ అబాలిషన్ కాకుండా మనం 4 పాయింట్లు పెట్టాము ఈ రోజు మీటింగ్ లో చర్చకి. ఏంటి? ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి, మినిమం పెన్షన్ ఫిక్సేషన్ చేయాలి, సిన్సియర్ గా వర్క్ చేసి రిటైర్ అయిన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా మన. సో దాని ముందర తీసుకెళ్ళాలి ఒపీనియన్ అందరితోటి. అవునన్నా, అవును. మన ఈవెన్ రజత్ కుమార్ సార్ అయితే చాలా పాజిటివ్ ఉన్నాడు. అంటే ఏంటంటే నేను మొన్న ఒకటి మన ఇరిగేషన్ ఎంప్లాయీస్ ని ఎంఎన్ఆర్ఈజిఎస్ లో తీసుకున్నప్పుడు సార్ రజత్ కుమార్ సార్ దగ్గరికి ఇప్పుడు మన ఫ్రెండ్స్ తీసుకుపోయిన రిప్రజెంటేషన్ సార్ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కొంచెం నాతో డిస్కస్ చేయండి, దీనికి కూడా బెస్ట్ పాసిబిలిటీ అని చెప్పేసి అన్నారు. ఆ రోజు మన వాళ్ళకు కూడా ఆ కమిటీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మనకు బెనిఫిట్ చేయడం జరిగింది. ఓకే, సో అలా మనం కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్దాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి. సరే అన్న, సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ ఫర్ సజెషన్. హరి మాట్లాడతావా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి హరిశంకర్. హరి అన్న. సో హరిశంకర్ గారిది కూడా మాట్లాడట్లేదు. శృతి
ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఒక్క నిమిషం శృతి, భూమన్న ఆన్ చేశాడు. ఓకే భూమన్న ఓకే. హలో సార్. భూమన్న సార్ గుడ్ ఈవినింగ్ సార్. భూమన్. గుడ్ ఈవినింగ్ భూమన్న, నీ వాయిస్ విందామని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాం. హలో సార్. మాట్లాడండి, వినిపిస్తుంది మీ వాయిస్. భూమన్ రెస్పాండింగ్ సార్. సార్ ఇప్పుడు ఇది సిపిఎస్ గురించి మనము ఏంటంటే సిపిఎస్ ఎంప్లాయీస్ అన్న బాగున్నా. ఇది ఫంక్షన్ లో ఉండింటి అన్న, నేను కొద్దిగా డిస్టర్బ్ అయ్యింటిని. వేరే ఫంక్షన్ ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి వినిపిస్తుందా అన్న? వినబడుతుంది, నువ్వు చెప్పు. హలో అన్న. వినబడుతుంది, వినిపిస్తుందా అన్న? చెప్పు. హలో భూమన్న గారు చాలా స్పష్టంగా వినబడుతుంది. హలో అన్న, వినిపిస్తుందా అన్న? తనకు వినిపిస్తలేదు. అదే సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి మనం ఇనిషియేటివ్ తీసుకున్నారన్న, వేరే మీరు డిపెండ్ కావడం వల్ల మనకు రెస్పాండ్ అవుతలేదు. ఓకే, తప్పకుండా భూమన్న, నువ్వు చెప్పినట్టు సిపిఎస్ ఎంప్లాయీస్ మనమే రెస్పాండ్ తీసుకోవాలి. అందుకే ఈసారి సీరియస్ గా కమిటీస్ ఫామ్ చేశాము. దీని ముందర తీసుకెళ్దాం. నెక్స్ట్ శృతి. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. అంటే నేను ఇప్పుడు మీటింగ్ కోసము కొంతమందికి పర్సనల్ గా మీరు అన్నట్టు కాల్ చేశాను సార్. కాల్ చేసి మీటింగ్ లింక్ కూడా షేర్ చేశాను. అంటే వాళ్ళెవరూ టర్న్ ఆన్ కాలేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఒక 10 members ని ఎక్స్పెక్ట్ చేస్తే అట్లీస్ట్ మనం ఒక 50 members కన్నా కాల్ చేయాలి. సో ఇప్పుడున్న 10 members ఒక 50 members కి కాల్ చేస్తాము ఒక 1 day లో అని అనుకుంటే వీ కెన్ గో ఫర్ ఇప్పుడు వర్చువల్ మీట్ వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది సార్. అదర్వైజ్ మళ్ళీ ఈ 10 members ఇలానే డిస్కషన్స్ ఉంటాయి. వీ కెన్ అంటే ఈ 10 members తోటే మనం లిమిట్ చేసుకొని ఏదైనా అయితే అనుకుంటే ఇంకా ఫర్దర్ ఆ రోజు డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం అదే రిప్రజెంటేషన్స్ అనుకున్నాం కదా, బట్ రిప్రజెంటేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ టు లోకల్ ఎమ్మెల్యేస్ ఆ మినిస్టర్స్ కి ఇవ్వడం కంటే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కో అట్లా ఆ లెవెల్లో ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు చదువుతారు. ఫర్దర్ ఇంకెవరికన్నా ఉంటే ఏదైనా ఛాన్స్ ఉంటే వాళ్ళు అడ్వైస్ ఇస్తారు సార్. బట్ మినిస్టర్స్ వాళ్ళకంటే వాళ్ళకి తెలుసు ఇది అగేన్స్ట్ అని, వాళ్ళు ఎవరు డేర్ చేయరు సార్. ఇప్పుడు రేపు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా వాళ్ళు ఏం ఇవ్వలేరు. మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాము కదా ఇవ్వాలి చేయాలి అని. అండ్ అంతకుముందు వీళ్ళు అదర్ అసోసియేషన్ వాళ్ళు సమ్ ఓపెన్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మనం వెళ్ళి ఈవెన్ సిగ్నేచర్స్ కూడా కలెక్ట్ చేసాం. ఆ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు అలాంటి అంటే ఆ సాఫ్ట్ కాపీ తీసుకెళ్ళి ఇప్పుడు గవర్నర్ కో కానీ ఇంకెవరికన్నా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. సో ఆ మినిస్టర్ కి డైరెక్ట్ కాకుండా వాళ్ళకి అడ్వైజరీగా ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా సార్. సో అలాంటి వాళ్ళకు ఇస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది సార్. రేపు 1st September అంటే ఈ వర్చువల్ మీట్ అంటే చాలా మంది అటెండ్ కాలేరు. ఇంకా ఇప్పటికీ కూడా మనం మోర్ దెన్ 100 days లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేసినా కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ టైంలో ఏదో కొద్ది సీరియస్నెస్ ఉంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంకా అంత సీరియస్నెస్ లేదు అని అనిపిస్తుంది సార్. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి సిపిఎస్ లో మనం ఇంత లాస్ అవుతున్నాము అని ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంకా అంత సీరియస్నెస్ ఒక అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారులే అనే డైలమాలో ఉన్నారు సార్ వాళ్ళు. అంత మించి సో నా హ్యాండ్ అవసరము మేబీ అన్నట్టు అలా వాళ్ళేం జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. అండ్ ఇంకా ఇప్పుడు మనం అనుకున్నట్టు మెంటర్ సిస్టమ్ నెట్వర్క్ అనేది కొద్దిగా బాగా ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా తరుణ్ గారు చెప్పినట్టు, మనం ఎన్ని డేస్ ఇక్కడ జల్సోదా బిల్డింగ్ లో ఎన్ని డేస్ చేసాము, బట్ వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదు. ఎందుకు అంటే మన బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేదు. సో అలా కాకుండా
మనం ఇంకా నెట్వర్కింగ్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ చేసుకోవాలి. సో అలాంటి విధంగా మనం ఇంకా ఏమైనా యాక్టివిటీస్ అలా అప్రోచ్ అయ్యేటట్టు చూసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది సార్. యా, గుడ్ థాట్. అది నేను కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను శృతికి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీస్లో చాలా మంది సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. లెట్ అస్ బిగిన్ విత్ దెమ్. అంటే వాళ్ళకు కూడా జాయిన్ చేసుకుంటూ సిపిఎస్ అసోసియేషన్స్ మీరు అంటే గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఐఏఎస్ ఆఫీసర్తో మీటింగ్స్ పెడతారు కాబట్టి అదొక అప్రోచ్ బాగానే ఉంటుంది. అదొక ప్రయత్నం అయితే చేద్దాం రామకృష్ణ ఈసారి మనం. వి విల్ ట్రై టు ఇన్కల్కులేట్ విత్ ఐఏఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటూ హైయర్ ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఆల్ సెక్రటరీస్కి ఇచ్చేటట్టుగా ట్రై చేద్దాం ఈసారి రిప్రజెంటేషన్. అండ్ శృతి చెప్పినట్టు అండ్ రెండో పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ అందుకనే ఈసారి మెంటర్ సిస్టమ్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నాం. సో ఇది చేయాలంటే మనకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషన్స్ రావాలి. వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్లో మెంటర్ సిస్టమ్ ఎలా వస్తుంది అనేది మనం కలెక్ట్ చేయబోతున్నాం. అది కూడా కొంచెం తొందరగా చేయడాడు నా అభిప్రాయం కూడా అదే. ఎంత తొందరగా అది డెవలప్ చేస్తే తప్పించి ఈ ఇష్యూ తగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే వర్చువల్ మీటింగ్ అని అన్నాం, కరెక్టే. వర్చువల్ మీటింగ్ అంటే ఒక 1 డే ఉంది, తను చెప్పినట్టు 50 మంది కాల్ చేస్తే ఒక 20 మంది వస్తారు, 10 మంది వస్తారు. ఆ టైంని ఇంకేమైనా చేయొచ్చా అనేది కూడా ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నరేష్ సాయి ఎవరు చెప్పారు కదా, అసలు 2016 బ్యాచ్కి వెళ్ళలేదు ఇంకా మెసేజ్. సో డెఫినెట్గా మనకు కొద్దిగా టైం పడుతుంది. సో ఒక్కొక్కటి మనం ఆ విధంగా అభిప్రాయం కోసమే ఇప్పుడు ఇవన్నీ మీటింగ్స్ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం. ప్రతిదీ మినిట్స్ రాసుకుంటున్నాం. ఒక్కొక్కటి we will sort out the problem. Shruti, continue please. Yes sir. And ఇంకోటి ఇప్పుడు మనము ఈ అదే సిపిఎస్ అకౌంట్ లో ప్రాన్ అకౌంట్ లో మనకి ఎంత అమౌంట్ ఇంతకు ముందు ఉండేది అండ్ ప్రెసెంట్ ఎంత లాస్ అయ్యేది బాగా ఫోకస్ చేసి అంటే అందరికి చెప్పాలి అని అనిపిస్తుంది సార్. అంటే 1st సెప్టెంబర్ సో అలాంటివి ఏమైనా లిస్ట్ అవుట్ చేసి ఇప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఇన్ని లాక్స్ అమౌంట్ పెడితే ఇన్ని లాక్స్ లాస్ అయ్యింది అన్నట్టు బాగా ప్రొపగేట్ చేయాలి అన్నట్టుంది. అండ్ ఇంకోటి ఆల్ అసోసియేషన్స్ కలిసి ఒక అంటే ఇప్పుడు మరి అది పాసిబుల్ అవుతుందో కాదో జస్ట్ ఇట్స్ అన్ ఐడియా సార్. ఆల్ అసోసియేషన్స్ కలిసి అంటే అట్లీస్ట్ ఫ్యామిలీ పెన్షన్ కైనా అలాంటి వాటి మీద కోర్టులో కేసు వేస్తే కానీ మనకి ఏం రిజల్ట్ రాదు అని అనిపిస్తుంది. అంటే ఇమీడియట్ ఏమన్నా కావాలనుకుంటే అట్లీస్ట్ ఈ ఇయర్ కోర్టులో కేసు వేస్తే మేబీ నెక్స్ట్ ఇయర్ కన్నా మనకి ఏదన్నా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుందేమో అని అనుకుంటున్నా సార్. బికాస్ ఏపీ చేస్తుంటే వాళ్ళకి వచ్చింది. ఈవెన్ వాళ్ళకి ఇప్పుడు మొన్న మనకి లాక్డౌన్ పీరియడ్ లో కట్ చేసిన శాలరీ అమౌంట్ మనకి ఇంకా మన అకౌంట్ లో నాకు తెలిసి క్రెడిట్ అవ్వలేదు. కానీ వాళ్ళకి అక్కడ 12% ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్నారు. అంటే if they go to court only we are getting a result, until then we are not getting anything. So అందుకనే అది మన చిన్న అసోసియేషన్స్ తోటి ఏం కాదు. బట్ ఇప్పుడు 1st సెప్టెంబర్ ఎట్లాగో అందరూ ఇక పడుకున్న అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా వస్తారు, మేము ఉన్నాము మేము కూడా ఫైట్ చేస్తున్నాము అని. సో అప్పుడు వాళ్ళ ఆ టైంలో ఈ పాయింట్ ఒకటి వాళ్ళతోటి డిస్కస్ చేస్తే బాగుంటుందేమో సార్. అంతే సార్. ఓకే థ్యాంక్ యూ శృతి. నరేష్ ఏదో చెప్తున్నారు. రామకృష్ణ, యాక్చువల్గా కోర్ట్ కేసు అనేది బాగా కాస్ట్లీ అవుతుంది. అది మనం ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ మిడిల్ క్లాస్. అప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవాలి మనం. అసలు మన శాలరీ మనకే సరిపోదు. వీ కెనాట్ మీట్ అవర్ ఓన్ నీడ్స్. ఇప్పుడు మన ఎంప్లాయీస్ కూడా ముందట రావడానికి కారణం అదే. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఇంటి ప్రాబ్లమ్ చాలా ఉంటుంది. అలాగే పొద్దుగాలు లేవగానే వాళ్ళ పని వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు అవే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక టైం వేస్ట్ చేసే పరిస్థితుల్లో లేదు వాళ్ళు. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ప్రతి ఎంప్లాయీకి తెలుసు ఈ సిపిఎస్ వల్ల వాళ్ళకి లాస్ ఉందని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం చెప్పలేక పరిస్థితి ఏంటంటే దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ హౌస్ వర్క్స్. ఇప్పుడు దానికి కూడా ఒక టైం ఉంటుంది. బికాస్ ఎవ్రీ థింగ్ హ్యాస్ ఎ టైం అన్నట్టు మనకు ఒక టైం వస్తుంది. మన ఎంప్లాయీస్ అనేది స్ట్రెంత్ పెరగాలి. మన సిపిఎస్ ఎంప్లాయీ స్ట్రెంత్ ఎప్పటివరకు పెరగదో ఈ ఇష్యూ ఇలాగే నానుతూ ఉంటుంది. బికాస్ మనం ఆ సిపిఎస్ ఇష్యూని తీసుకొని మనం ఒక అజెండా పెట్టుకొని మనం ఒక మీటింగ్ పెట్టామనుకోండి, దాంట్లో ఏమవుతుంది, నాన్ సిపిఎస్ ఎంప్లాయీస్ ఓపీఎస్ ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళు ఏదో 2 మాటలు చెప్పేసి వాళ్ళ ఇష్యూస్ అన్ని దాన్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మన పబ్లిక్ గ్యాదరింగ్ ఏమవుతుంది, ఆ ఇష్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఈ మన ఇష్యూ అనేది సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు కూడా చూడండి, ప్రతి రిప్రజెంటేషన్లో మనకు ఒక చిన్న పాయింట్ పెట్టేసి వాళ్ళే పెద్ద అజెండాలు ఉంటాయి. అంటే బికాస్ దే ఆర్ ఆన్ ద టాప్ లెవెల్, వీఆర్ ఆన్ ద బాటమ్ లెవెల్. ఇంకోటి ఏంటంటే మనం మన వాయిస్ ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే మనం మన వర్క్స్ లోనే మనం బిజీగా ఉన్నాం.
బికాస్ వి వాంట్ అసోసియేషన్స్ మెంబర్ లేరు, మెంబర్స్ అసోసియేషన్స్ లో మెంబర్స్ లేరు. సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు కానీ అసోసియేషన్స్ లో మెంబర్ లేరు. మెంబర్లు ఉన్నారు, ఇన్యాక్టివ్ ఉన్నారు. మీరు చెప్పింది అక్షరాల 100కి 101% అందరం బిజీ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదురమో మనం మాట్లాడడమే జరుగుతుంది. చేసే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వెళ్ళలేరు. సో నాకు తెలిసి నరేష్ మన మెంటర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. అది చేయడం అంటే మెంటర్ సిస్టమ్ గురించి కూడా ఒక 2 నిమిషాలు తను చెప్తాడు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఆ విషయం గురించి ఐడియా లేదు. సో మేబీ అది ఉంటే కొద్ది క్లారిటీ వస్తుంది. రామకృష్ణ ఒక 2 minutes నరేష్ చెప్పిన తర్వాత మాట్లాడిన దాని గురించి. మధు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు మధు, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం తెలుసు. దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం, అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు మనం లాస్ అవుతున్నామని తెలుసు. కానీ వాళ్ళు ఎందుకంటే యాక్ట్ చేయట్లేదు, ఎందుకంటే దే ఆర్ ఎంగేజ్ విత్ దేర్ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంతే, ఇంకేం లేదు. ఎవ్రీబడి ఏదో ఒక అసోసియేషన్ అంటే పెద్ద ఎత్తున ఇది స్టార్ట్ అయినప్పుడు అందరూ వస్తారు, కానీ మనం ఆ ఎత్తు వరకు తీసుకెళ్లేదాకా మనం బతకాలి ఫస్ట్. అంటే ఎవరైతే అసోసియేషన్ ఉన్నో దాన్ని బతికిస్తూ ఉండాలి మెల్లమెల్లగా. ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఆ టైం వరకు మనం బతికిస్తేనే వాళ్ళు అప్పుడు జాయిన్ అవుతారు. అప్పటిదాకా ఇది జాయిన్ కారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి ఏందనిపిస్తుంది అంటే టీచర్స్ ని బాగా మోటివేటర్స్ వాళ్ళే బాగుంటారు మనకంటే. ఇంజనీర్స్ మన పనిలో మనం ఉంటాము, మన సబార్డినేట్ మన బాస్ వాళ్ళనే ఎక్కువ చూసుకుంటూ ఉంటాము. టీచర్స్ అయితే మన సోషల్గా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పరిస్థితి టీచర్స్కే ఉంటుంది. టీచర్స్ చేసినంత చేంజెస్ వేరే ఎవరు చేయలేరు సొసైటీలో, అది మాత్రం నాకు అనిపిస్తుంది. కానీ నరేష్ ఆ ఒపీనియన్ ఇప్పుడున్న సిస్టంలో తెలంగాణలో పనిచేయదు. ఎందుకు పనిచేయదు అని అంటే ఆల్రెడీ గవర్నమెంట్ 3 డిపార్ట్మెంట్స్ ని చాలా దారుణంగా ప్రజల స్థాయిలో చిత్రీకరించేసింది. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ టీచర్స్ మీద లేనిపోనివన్నీ కూడా ప్రతి ఈ సోకాల్డ్ పత్రికలు లేనిపోనివన్నీ ప్రచారం చేసి లాస్ట్కి వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు మన చెప్పు చేతల్లో మేం చెప్పినట్టు వింటారు, వీళ్ళతో మీరు పని తీసుకోండి అని ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేశారు పబ్లిక్ లో. కాబట్టి ఇప్పుడు నువ్వు నిజంగా చూస్తే టీచర్స్ సొసైటీకి ఒక దిక్సూచిలా ఉండేవాళ్ళు, అట్లాంటిది వాళ్ళు టోటల్ గా ఇన్యాక్టివ్ అయిపోయారు. వాళ్ళని ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితికి వచ్చేసింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది పబ్లిక్ లో, ఇప్పుడు అట్లాంటిది నువ్వెంతరా అనేంత స్థాయికి వచ్చేసారు. అంటే స్ట్రాటజీ ఎలా తయారవుతోంది అని అంటే ఎవరైతే స్ట్రాంగ్ హోల్డ్ పబ్లిక్ లో ఉందో వాళ్ళని అధమ స్థాయిలోకి తీసుకొచ్చే ప్రయత్నం మీడియా ద్వారా చేయడం జరుగుతుంది, ఒక కుట్ర జరుగుతోంది. మనము అందుకనే ప్రజలని ప్రభావితం చేయకుండా ఒక థింకింగ్ సొసైటీలో ఒక థింకింగ్ లెవెల్లో హై స్థాయిలో ఉన్నాం కాబట్టి మనమే అసోసియేషన్ ని టేకప్ చేస్తే ప్రజలకి డెఫినెట్ గా ఇది వీళ్ళు ఇంజనీర్స్ అయ్యుండి దీని మీద పోరాడుతున్నారు అనే ఒక థాట్ కలుగుతుందనే భావనతో మొదలెట్టాం మనం. మీరు గత 5 ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ టీచర్సే టేకప్ చేశారు, పెద్ద ఎత్తున తీసుకెళ్లారు, 0 చేశారు దాన్ని. తర్వాత ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూజ్ చేసి డివైడ్ అండ్ పాలసీ రూల్ టేకప్ చేశారు, ఎక్కడికక్కడ విడగొడుతూ వచ్చారు. అసోసియేషన్స్ అన్ని కుప్పగోల్పోయే స్థాయికి వచ్చాయి. ఈరోజు మనము దాన్ని కుప్పగోల్పోయిన దాన్ని అసోసియేషన్ ని నిలబెట్టద్దు, మనం నిలబెట్టాల్సిన దాన్ని, మన వాదాన్ని, మన సిపిఎస్ మీద వ్యతిరేకతను నిలబెట్టాలి అని అంటే సొసైటీలో మంచి స్థానంలో ఉన్నా కూడా వీళ్ళు ఆలోచనతో ప్రజలకి చెప్తున్నారు అనే భావన కల్పించాలని మనం ముందరికి తీసుకెళ్తున్నాం. మీరు అన్నది ఇంకోటి, కోర్టు కేసు కూడా మనం ఖర్చులు పెట్టుకోలేము. ఎప్పుడు పెట్టుకోగలుగుతాము? మన వెనకాల 10,000 మంది ఉండి మనిషికో 100 రూపాయలు కోర్టుకి సహాయం చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఆ రోజు డెఫినెట్ గా ఆలోచిస్తాం కోర్టుకు వెళ్ళడానికి. ఇప్పుడు అయితే కోర్టుకి వెళ్ళే ఆలోచన అయితే చెయ్యలేము. అది నా ఒపీనియన్ అయితే అది. మెంటర్ సిస్టమ్ వరకు వచ్చేసరికి నరేష్ గారు ఇంకోటి ఏం చేస్తున్నామని అంటే మన అసోసియేషన్ లో రెగ్యులర్ అసోసియేషన్ లాగా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఇలాంటి సిస్టమ్స్ అంతా తీసేసి ఓన్లీ సెంట్రల్ బాడీ కమిటీ ఒకటే ఉంటుంది. మిగతావన్నీ యూనిట్ లెవెల్లో మన ఇంజనీరింగ్ సెటప్ ఎట్లా ఉంటుందో ఆర్గనైజేషన్ సెటప్, సిఈ లెవెల్లో ఒక మెంటర్ అంటే ఒక పర్సన్ హూ ఈజ్ యాక్టివ్ ఇన్ ఫార్వర్డ్ టేకింగ్ అప్ సచ్ యాక్టివిటీస్, సిఈ లెవెల్లో ఒక ఇన్ఛార్జ్ పర్సన్, ఎస్సీ లెవెల్లో ఒక ఇన్ఛార్జ్, ఈ లెవెల్లో ఒక ఇన్ఛార్జ్, టు
propagate our activities to propagate డిఫెక్ట్స్ విత్ సిపిఎస్ గురించి ప్రాపగేట్ చేయడానికి మనకి ఆల్వేస్ మనం ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే దాని కింద స్థాయి వరకు ఫార్వర్డ్ చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళని మెంటర్స్ గా ఒక మెంటర్ అంటే టీచర్ లాగా వారధి ఆర్ టీచర్ వీ కెన్ ఆల్సో కాల్ హిమ్ లైక్ ఏ గురు. ఆ వ్యవస్థని మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో డెఫినెట్ గా మన స్ట్రెంగ్త్ పెరుగుతుందని అనుకుంటున్నాము. దీనికి ఫ్యూచర్ లో మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. నరేష్ ఒకసారి మళ్ళీ మీరు చెప్తే బాగుంటుంది. ఇది దిస్ ఇస్ రైట్ బికాస్ విల్ స్టార్ట్ విత్ మనం చిన్నగా స్టార్ట్ చేయాలి. ఇంకా టైం పడుతుంది మనకి ఇంకా స్ట్రెంత్ కావడానికి. ఇట్ విల్ టేక్ టైమ్ బికాస్ ఎవ్రీబడి నోస్ ద ప్రాబ్లమ్స్ బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ పర్సనల్ రీజన్స్. అంటే వాళ్ళకి తెలియదని కాదు, అందరికి తెలుసు. దే ఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్, అందరికి తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. ఇట్ విల్ టేక్ టైమ్ రామకృష్ణ. వీ హ్యావ్ టు గో హెడ్ లైక్ దిస్ ఓన్లీ. ఎస్ అన్న, అదే మనం స్లోగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టే వెళ్తున్నాం. రేపు పొద్దున్న సిపిఎస్ మీద మాట్లాడడానికి ఎవరిని పిలవాలి అని అంటే ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వైపు చూడాల్సిన పరిస్థితిని తీసుకురావాలి. మిగతా వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళు కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తున్నారు, వీళ్ళైతే చెప్తారు గవర్నమెంట్ కి అనే స్థాయికి మన అసోసియేషన్ ఎదగాలని మన కోరిక. రేపు పొద్దున ఏదైనా రికమెండేషన్స్ కావాలన్నా మనము పేపర్ ఇస్తే దాన్ని కనీసం పరిగణనలో తీసుకునే స్థాయికి రావాలి అని అంటే మన వెనకాల మెంబర్స్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఓకే, సో ఐ థింక్ ఇంకా మనం క్లోజ్ చేద్దాం మీటింగ్. యా చాలా ఎక్కువైపోయింది. సో రేపటి గురించి మనం కంక్లూజన్స్ ఇవ్వకోసం ఏం జరిగింది మీటింగ్. సో రేపు ఈఎన్సి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ డ్యూలీ ఫాలోయింగ్ కోవిడ్ రెగ్యులేషన్స్, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తాము అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం ఈఎన్సి గారికి. అలాగే ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ ప్రతి మెంబరు ఫార్వర్డ్ చేసేటట్టు వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ కూడా కండక్ట్ చేద్దాము. ఒక బ్యానర్ కూడా మన పోర్టికోలో ఎరెక్ట్ చేసి, అలాగే వీలైతే ఆ బ్యానర్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఆర్ఎండ్బి ఆఫీసుల్లో కూడా ఒక బ్యానర్ పంపిద్దాము. వాళ్ళు కూడా దే విల్ కీప్ ఇన్ దేర్ ఆఫీసెస్. ఓకే, యాడెడ్ టు యూ సెకండ్ మన ఎజెండాలో పెట్టినట్టుగా ఒక రిప్రజెంటేషన్ చేసి మన యొక్క కొన్ని ఎజెండా అంటే మన రిక్వెస్ట్ ని మన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంకెవరికైనా ఇచ్చేటట్టు ప్రయత్నిస్తాం ఒక రిప్రజెంటేషన్ తో. అంటే September 1st బేస్ చేసుకొని on behalf of September 1st we will give some representation to some people. అది ఒకసారి ఫైనలైజ్ చేయండి. ఓకే, దినేష్ గారు మన సెక్రటరీకి సరిపోతుంది కదా. మన సెక్రటరీ గారికి ఇద్దాం. దినేష్ గారు మీ ఆఫీస్ లో కూడా ఒక బ్యానర్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం మీకు ఈ విషయంలో. ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక బ్యానర్ ఉండాలి. టెట్ సిపిఎస్ అసోసియేషన్ తరఫు నుంచి వర్చువల్ మీటింగ్ ఉంటుందని అక్కడ లింక్స్ పెట్టుకోవాలి దాని మీద. అలాగనే మనము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నాం ఈ పాయింట్స్ మీద అని చెప్పేసి 2-3 పాయింట్లు వచ్చేటట్టు ఆ బ్యానర్ తయారు చేసి మన పబ్లిసిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయండి రామకృష్ణ. విత్ ఇన్ నైట్ కల్లా ఒకటి ఫ్రేమ్ చేసి వాళ్ళకి పంపిద్దాం, స్టేట్ కమిటీలో పెడదాం. ఓకే అన్న. సో లెట్ us conclude the meeting. Shravan అన్నా మీటింగ్ కంక్లూడ్ చేయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. ఓకే అన్న, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే మనకి నైట్ కల్లా ఒకటి రిప్రజెంటేషన్ అంటే బ్యానర్ లాంటిది ఏదైనా మనం రామకృష్ణ గారు అరేంజ్ చేస్తారు. దాని ప్రకారంగా September 1st రోజు అంటే మనం ఏమేమి చేయాలనేది మనం చెప్తాం. అందరికి కంపల్సరీ లింక్ షేర్ చేయండి. అందరికి రూట్ లెవెల్ తెలిసేటట్టుగా సాధ్యమైనంత వరకు అందరూ ఆ రోజు మన యూట్యూబ్ ఛానల్ది కూడా మనం లైవ్ టెలికాస్ట్ చేద్దాం ఆ రోజు. సో ఆ మీటింగ్ది. సో కొంతమంది యూట్యూబ్ చూస్తారు, కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. సో ఇదంతా ఒక ఏమేమి చేస్తామన్నది మనం అందరికి చేరే విధంగా మనం రేపు మార్నింగ్ కల్లా రెడీగా ఉంటే మనం పబ్లిసిటీ చేయొచ్చు. సో పబ్లిసిటీ టీమ్ కొద్దిగా ఇప్పుడు యాక్టివేట్ ఉండాలా. సో రామకృష్ణ కొద్దిగా కోఆర్డినేట్ చేసి ప్లీజ్ ఇవాళ నైట్ కల్లా అది అయ్యేటట్టు చూడండి బ్యానర్ అండ్ ఏమేమి చేస్తున్నాం అని ఫస్ట్ రోజు. ఓకే, థ్యాంక్ యూ వెరీ వన్. కంపల్సరీ ఇది స్టేట్ కమిటీ ఉన్న వాళ్ళు కొద్దిగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి అన్ని గ్రూప్స్ చేరే విధంగా ట్రై చేద్దాం.
ఓకే బాయ్ బాయ్. శ్రవణ్ రికార్డింగ్ ఆఫ్ చేస్తావు, నన్ను ఆఫ్ చేయమంటావా? రికార్డింగ్ మీరు ఆఫ్ చేయడానికి ఉంటుందా? రికార్డింగ్ ఆఫ్ ఏం లేదన్నా, డైరెక్ట్ నేను లీవ్ చేసేస్తే అయిపోతుంది. ఐఎమ్ లీవింగ్ ద. లేదు, నేను ఇప్పుడు మీరు నిన్న క్రియేట్ చేస్తారు కదా నాకు అకౌంట్, సో నాకు కూడా అది వచ్చింది, స్టాప్ రికార్డింగ్ నాకు వచ్చింది. ప్రివిలేజెస్ వచ్చినాయా? ఓకే గుడ్. ఓకే అన్న, రైట్. సో ఐఎమ్ స్టాపింగ్ నౌ. ఓకే ఓకే అన్న, ఐఎమ్ లీవింగ్.